నిన్న ప్రభుత్వం న్యాచురల్ గ్యాస్ మీద వ్యాట్ పెంచుతూ 10%, 14.5% ఉన్నదాన్ని 24.5% పెంచుతూ జీవో రిలీజ్ కాగానే తెలుగుదేశం పార్టీ దాదాపు అంటే చంద్రబాబు గారు 9+5 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నానని చెప్పుకొని ఆయన హయాంలో నడిచినవి ప్రభుత్వాలు నడిపి సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న పార్టీగా కాంగ్రెస్ను తీసేశాక వాళ్ళు రియాక్ట్ అయిన పద్ధతి చూస్తే ఆ కుళ్ళు కుతంత్రం అసలు ఏమి జరుగుతోందో తెలియకుండా కళ్ళు మూసుకొని ఇంత బండను బరద తెచ్చి మా ప్రభుత్వం మీదనో మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీదనో వేయాలని చూసే ఆ కుచ్చితత్వం అది ఎత్తి చూపాలని అనిపించింది. సరే ఇప్పటికి 4 ఖర్చుకుంటారు వాళ్ళు, కానీ వాళ్ళు చేసే అన్నిట్లో వాళ్ళ చేష్టలు కానీ వాళ్ళ మాటలు కానీ ఎలా ఉంటున్నాయని చెప్పడానికి మామూలు వ్యక్తికి మనిషి కూడా సగటు పాఠకుడికి కానీ సగటు కొద్దిగా జ్ఞానం ఉన్న వ్యక్తి అయినా అర్థం చేసే రకంగా ఈ ఉదంతం కనిపిస్తుంది. కాబట్టి దీంతోనే మొదలు పెడదామని తీసుకున్నా. ఇక్కడ ఆయన చంద్రబాబు గారు రియాక్ట్ కాలే, నాకు తెలిసి అయితే ఆయన ఎట్లేదు, కానీ ఈలోగా ఆయన ఉన్నాడు. ఆయన తనయుడు బహుశా మా ముఖ్యమంత్రి గారి కంటే ఆయన మంత్రిగా కొంచెం ఎక్కువ టైమే ఉన్నాడు అనుకుంటా. 2.5 ఏళ్ళు 3 ఏళ్ళు ఉంటాడు, 3.5 ఏళ్ళు. లోకేష్ బాబు ఆయన ఇంతకుముందు చదివిందంతా ఉన్నత విద్య అంతా ఎక్కడో విదేశాల్లో చదివించాడు, ప్రభుత్వంలో ఉన్నాడు, మంత్రిగా పనిచేశాడు. సో అలాంటి వ్యక్తి జీవో వచ్చినప్పుడు దాంట్లో ఏముందో కూడా చూడకుండా అసలు ఇది దేనికి అప్లై అవుతుంది అనేది కూడా గమనించకుండా ఎవరో పక్కన ప్రాస కుదిరేట్టు చెప్పినాడని చెప్పి ఆసరా టోకరా బకరా అని అంటే అది కూడా తెలుగులో అంత రాదు ఆయనకు, పక్కన ఎవరో చెప్పి ఇచ్చేసి ఉంటారనేది దాన్ని బట్టి అర్థమవుతుంది. హడావుడిగా ట్వీట్ పెట్టడం చూస్తే మన రాష్ట్రం దౌర్భాగ్యం, ఇలాంటి ప్రతిపక్షం ఉన్నందుకు ఇలాంటి దౌర్భాగ్య స్థితిలో రాష్ట్రం పడింది అని బాధపడాల్సిన సిచ్యువేషన్ ఏర్పడిందని అనిపిస్తుంది. ఇది చిన్న కింద స్థాయి నాయకుడు కార్యకర్త లేదా సోషల్ మీడియాలో వాళ్ళ అభిమానం లేదంటే వాళ్ళ తోకపత్రికలో అదిగో పులేను కానీ ఇదిగో తోకను ఎద్దు ఈనిందంటే కట్టేయమన్న వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉన్నారు చాలా మంది. వాళ్ళలో ఆ రోజుకి అయిపోతుంది, కొట్టేస్తే టగరగా కొట్టేస్తే వంట గ్యాస్ మీద ఎల్పీజీ మీద ధర పెరిగితే ఎలాగో తర్వాత తెలుస్తుంది. కానీ ముందు ఆ రోజు కొట్టేస్తే వదలలేస్తే 4 శాపనార్థాలు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమన్నా ప్రజలు పెట్టుకుంటారనే ఆశ, అత్యాశ. ఇక టీ కొట్ట దగ్గర కూర్చొని ఇదేనా బయట దెబ్బ కొడుతున్నారు అనుకుంటారనే ఆశ, లేదా వీళ్ళ కింది వరకు మౌత్ పబ్లిసిటీలో చాలా పాతకుపోయిన వీళ్ళ ప్రచార గణం అంతా కూడా వెళ్ళి అయిపోయింది కొట్టేశారు, మళ్ళీ రియాలిటీ బయట తెలిసేసరికి వీళ్ళ పని కోసం అయిపోతుందని ఆశ. ఈ అత్యాశతో వాళ్ళు చేసే ప్రయత్నానికి ఇది ఒక మేలు ఉదాహరణగా మేము భావిస్తున్నాం. జీవోలోనే క్లియర్గా ఉంది ఏవేవి రాష్ట్రం పరిధిలో ఉన్నాయని. పోనీ ఈయనకంత జ్ఞానం లేదు, అంతకుముందు నిజంగానే ఉందో లేదో అనుకుంటే దాంట్లోనే క్లియర్గా ఉంది. రాష్ట్ర పరిధిలో ఉన్నవి ఇవి, దీంట్లో ఇది న్యాచురల్ గ్యాస్ దీని మీద పెంచాలనుకున్నాము. రెండవది జీఎస్టీ వచ్చాక 2017లో ఎల్పీజీ దాని కిందికి వెళ్ళింది అనేది కూడా అది 5% అనేది కూడా, ఎందుకంటే అది సెన్సిటివ్ ఏరియా, ఫ్యామిలీస్ అన్నీ కోట్లాది ఫ్యామిలీస్ డిపెండ్ అయింది కాబట్టి అది కూడా తెలిసి ఉండాలి. రెస్పాన్సిబుల్ లీడర్స్ లేక ప్రభుత్వంలో మొన్నటి వరకు సంవత్సరం క్రితం అనుకున్నాం, వాళ్ళకి తెలిసి ఉంటుందని అనుకుంటాం. అది లేదు, జీవో చూసి ఓపిక లేదు, ఒకరోజు ఆగితే పంపులో వంటకుపోవు. కానీ
తప్పు మిగిలి ఒప్పు ఏదైనా కానీ ముందు ఒకటి బండ వేసేస్తే దాన్ని క్లియర్ చేసుకోవడానికి వాళ్ళు వస్తారు. ఈలోగా ప్రజలకు ఎక్కేది ఎక్కుతుందని అత్యాశతో చేసిన ప్రయత్నంగా దాన్ని భావిస్తున్నాం. అక్కడ పప్పులో కాలేశారు లోకేష్. రెండవది పత్రికల తోక పత్రిక, దాంట్లో కూడా చూస్తే అనేది మన సిఎన్జి మీద దెబ్బ, వాహనాల మీద దెబ్బ, విపరీతమైన దెబ్బ అన్నారు. నాకు డౌట్ వచ్చి అదే ఇప్పుడే మాట్లాడాను వాళ్ళతో, ఎంత ఉందయ్యా మొత్తం దానివల్ల అంటే ఈ సిఎన్జి టోటల్ టర్న్ ఓవరే ఇక్కడ 20 crores ఉందన్నారు ఏపీ స్టేట్లో. అంటే 2 కోట్లు పడవచ్చు. చాలా తక్కువ మన దగ్గర వాడేది. అసలు ముందు ఏమన్నారో కూడా తెలియకుండానే ఒకేసారి అసలు మొత్తం ఆదాయం అంతా దీని ద్వారా వచ్చేది లాస్ట్ ఇయర్ 320 కోట్లు అంట. సో ఈసారి 10% పెడితే 250 కోట్లు, ప్రొడక్షన్ పెరిగితే ఇంకొంత 300 కోట్లు దాటొచ్చాం. ఇది దేని మీద? కన్జంప్షన్ మీద కాదు, ప్రొడక్షన్ మీద మన రాష్ట్రానికి ఉన్న హక్కును ఉపయోగించుకొని చంద్రబాబు నాయుడు గారు పోతూ పడేసిన 3,60,000 కోట్ల బకాయిని జాగ్రత్తగా దారిలోకి తెచ్చుకున్నారు. రీపేమెంట్ చేసే బాధ్యత. అలాగే మన ఈ కోవిడ్ ఇప్పటికే ఆల్మోస్ట్ జనవరి నుంచి 9 నెలలు, ఇక్కడ నుంచి చేసుకున్న 6 నెలలు, మార్చి నుంచి చేసుకున్నాం. 6 నెలలు దాటిపోయింది. ఇంకొక 5-6 నెలలు ఇట్లే ఉంటుందేమో అని ఆశ పెట్టుకోవాలి. ఇంకా దాటైనా పోవచ్చు. 6 నెలలకు నార్మల్ పరిస్థితి వస్తే బాగా వచ్చినట్టు, అప్పుడు కూడా నార్మల్ రాదు. సో ఈ సంవత్సరం సెంటర్కైనా, దేశానికైనా, విదేశాలకైనా, ప్రపంచంలోని దేశాలకైనా, మనకైనా ఆటుపోట్లు తప్పవు. ఆదాయం బాగా తగ్గుతుంది. బాగా తగ్గిపోయింది, కనపడుతుంది. ఒక పక్క ఇంత బరువు అప్పు, దాని మీద మళ్ళీ ఆ వచ్చేది కూడా తగ్గిపోయింది. అట్ ది సేమ్ టైం తగ్గిపోయింది అని చెప్పి కడుపు కట్టేసి ప్రజలను కన్నా వదిలేస్తే అది ప్రభుత్వం కాదు, అందులోనూ వెల్ఫేర్ గవర్నమెంట్ కాదు, అందులోనూ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయితే అది కాలేదు. చంద్రబాబు నాయుడు గారు అంటే అదే చేసేవారు. ఏం చేస్తాం, ఆదాయం లేదు. ఎందుకంటే వస్తే ఆదాయం అంతా కూడా ఆయన పక్కకు తనకు మళ్ళీ ఇచ్చుకునేవాడు. ఇప్పుడు నాకే దిక్కు లేదు, మీకే ఉందని ప్రజలకు శటకోపం పెట్టేవాడేమో. కానీ ఆ పేరు చెప్పి ఆయన బహుశా ఆయన హయాంలో వస్తే నేను అనుకోవడం అదేది రుణమాఫీ ఆ మాత్రం 5 ఏళ్లకు ఆయన చేసిన 14,000 కోట్లు 15,000 కోట్లు కూడా చేసేవాడు కాదేమో అనుకుంటున్నా. ఈ పేరు చెప్పి కొట్టేసేవాడు దాని కింద, ఖాతా కింద. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అట్లా కాదు. ఇది ఎందుకంటే కేవలం ఆయన చేస్తున్న మా ప్రభుత్వం చేస్తున్న సహాయం అనబడే ఈ సంక్షేమ కార్యక్రమాల పథకాల ద్వారా పోతున్న మొత్తం కుటుంబాలను, ఈ 1 కోటికి పైగా పేదరికంలో ఉన్న కుటుంబాలను, ఎవరైతే రేషన్ బియ్యం వస్తే తప్ప బతకలేని కుటుంబాలను, పేదలు కటింగ్ అక్రాస్ ఆల్ సెక్షన్స్ వాళ్ళని నిలబెడుతున్నాయి. వాళ్ళకు కొంత స్వాంతన ఇస్తున్నాయి. వాళ్ళ లైవ్లీహుడ్ కొంచెం ఊతం ఇస్తున్నాయి. కష్టకాలంలో తిండికి, అలాగే కొంచెం బతకడానికి నిన్న మొన్న ఇచ్చిన మహిళలకు ఇచ్చిన దాని ద్వారా అయితే టైఅప్ చేసి నేషనల్ పెద్ద పెద్ద కంపెనీలతో టైఅప్ చేసిన ద్వారా చిన్న చిన్న ఆదాయ మార్గాలు వెతుక్కోవడానికి, చిరు వ్యాపారాలు పెట్టుకోవడానికి వాళ్ళకు ఊత కూడా ఇస్తున్నాయి. ఏది వృధాగా ఉరకపోవట్ల, ఏదో జల్సాలు చేసుకోండి ఇచ్చింది కాదు. పాపం ప్రజలు కూడా నిన్న వాళ్ళ మాటల్లో ఉంటే ఎంత ఆనందం వస్తుందంటే, మహిళలు, డ్వాక్రా మహిళలు, మా ఎమ్మెల్యే వాళ్ళు చెప్తున్నది, ఇక్కడ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్తున్నది, 1 నయా పైసా వృధా కాకుండా కుటుంబ అవసరాల కోసం, అందులో ముఖ్యంగా ఆదాయం ఎట్లా పెంచుకోవాలా, ఒక కంటిన్యూస్ సస్టైనబుల్ ఇన్కమ్ దీన్ని పెంచుకోవడం కోసం చిన్న వ్యాపారాలు ఎట్లా స్టార్ట్ చేయాలనే ఆలోచన ధోరణిలో ఉన్నారు. కన్స్ట్రక్టివ్ ధోరణి. అది మన రాష్ట్రంలో ఇప్పుడు కనపడుతున్న తీరు. బహుశా దేశంలోనే మొత్తం మీద కోవిడ్ టైంలో కోవిడ్ను డీల్ చేయడము, దాన్ని ఎట్లా చేయడం అనేది ఒక రోల్ మోడల్గా ఎట్లయితే మన స్టేట్ చేస్తూ వచ్చిందో, టెస్ట్ల పరంగా కానీ, వాళ్ళకు అవసరమైన ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాట్లో కానీ, కేర్ తీసుకోవడంలో కానీ, ప్రతి స్టెప్లోనూ ఎట్లా చేస్తూ వచ్చిందో, అదే సమయంలో కోవిడ్ దెబ్బకు కునారిల్లిపోయిన ఆర్థిక వ్యవస్థను నిలబెట్టే రకంగా ప్రజలకు డైరెక్ట్ మనీ ట్రాన్స్ఫర్ ద్వారా కానీ, వాళ్ళకు వివిధ పథకాల ద్వారా కానీ, మంత్రి ఉచిత రేషన్ ఇవ్వడం ద్వారా కానీ, వీటన్నిటి ద్వారా నిలబెట్టింది ముందు వాళ్ళకు. బహుశా వేరే ఇంత కాంప్రహెన్సివ్ ప్లాన్
కాంప్రహెన్సివ్ అప్రోచ్, సమగ్రమైన అప్రోచ్ వేరే ఏ స్టేట్లో కూడా ఉంటుందని అయితే నేను అనుకోవట్లా. ఉంటే మంచిది, ఉండాలి కూడా. ఈ స్టేట్ అయితే అది చేసింది. ఇది ఈ వైపు క్లెయిమ్ చేసుకోగలదు. 60 నిన్న ఆసరాతో కలిపితే ఉజ్జాయింపుగా 65-67 కోట్లు ఈ ఏడాదిన్నరలో ప్రభుత్వం స్పెండ్ చేసింది. ఇందులో కోర్స్ ఈ భూములు ఏదైతే పేదలకు పట్టాలో అవి కూడా కలుస్తాయి. కానీ ఎక్కువ భాగం మనీ ట్రాన్స్ఫర్ జరిగింది. అన్ని కూడా ఆటోలు నడుపుకునే వాళ్ళైతే, మిగిలిన వాళ్ళకైతే, భిక్షురకులు, నాయ బ్రాహ్మణులు ఇలాంటి వాళ్ళకైతే నిలబెట్టింది ముందు కుటుంబాలను అయిపోయి. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఇన్నాళ్ళు చేస్తూ వచ్చిన యజ్ఞం అనండి. ఇంకోటి అండి, ఇవన్నీ ఆయన హామీ ఇచ్చినవి. హామీ ఇచ్చినప్పటికీ తప్పించుకోవడానికైనా అవసరమైన వాతావరణం ఉంది కావాలంటే. అది చంద్రబాబు నాయుడు గారు ఉపయోగించుకుంటారు, కానీ ఈయన ఉపయోగించుకోలేదు. ప్లానింగ్ పర్ఫెక్ట్ చేస్తున్నారు. అప్పులు తీసుకురాకుండా అసాధ్యం, ఎవరూ చేయట్లా. ఇంతకుముందు గతంలో చెప్పినట్టు కేంద్రం కూడా FRBM దాటింది. లాస్ట్ ఇయర్ 4% అప్పులు చేసింది. ఎవరికైనా తప్పదు. అయితే దేనికి చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో మొత్తం అంతా కూడా డైవర్షన్ అయిపోతే ఎక్కడ లాభం వస్తుంది, ఎక్కడ మనం డైవర్ట్ చేసుకోవచ్చు అనేది వాళ్ళు మళ్లించుకుంటూ స్వలాభం కోసం వాళ్ళు పథకాలన్నీ పెట్టుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి రూపాయ ప్రతి పైసా ఎట్లా జనానికి అందించాలా అది ట్యాంపర్ ప్రూఫ్, మధ్యలో దళారులు లేకుండా నేరుగా అకౌంట్. ఆయన ఊత పదం అయింది, అందరూ అధికారులకు కూడా అలవాటైపోయింది. బటన్ నొక్కితే అకౌంట్లోకి వెళ్ళాలి, బటన్ నొక్కితే అకౌంట్లోకి వెళ్ళాలి. మధ్యాహ్నం ఎవరు దాంట్లో ఆపడానికి కానీ వేలు పెట్టడానికి కానీ ఎవరి పర్మిషన్ లేవు, ఎవరి అవసరం లేదు. అవినీతి అనేది ఎక్కడ కింది లెవెల్లో లేకుండా చేశారు. ఇంకా ఎక్కడ చిన్న బిడ్డ వాటిని ఎట్లా పోరాడాలనే చూస్తున్నారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, తాను ఇచ్చిన మాట మీద అడక్కపోయినా చెప్పిన దానికంటే ఎక్కువ చేసే లక్షణాలున్న జగన్మోహన్ రెడ్డి గారు అడగకుండానే ఎక్కువ చేసిన రాజశేఖర రెడ్డి గారి తనయుడుగా కోట్లాది మంది గుండెల్లో ప్రేమను సంపాదించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఏడాదిన్నరలో ఎక్కడ కానీ ఎంత కష్టమైనా కానీ చెప్పిన దానికి తగ్గించకపోగా 4 రూపాయలు ఎక్కువ ఇచ్చింది. నేను ఆసరా విషయమే తీసుకుంటే ప్లీనరీలో 2017 ప్లీనరీలో జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేసింది అప్పటికి 14,000 కోట్లు ఎంతో నాకు తెలిసి డ్వాక్రా రుణాలు. అక్కడికి ఆగిండొచ్చు, కానీ 27,000 కోట్లు అయింది ఎలక్షన్ ఎన్నికల రోజుకు. అవి మార్చుకునేప్పటికో మనకి 20,000 కోట్లు ఇప్పుడు ఇస్తున్నారు. ఏం ఆ రోజుతో ఆగింటే ఎవరు అడిగేవాళ్ళు నిజంగా, ఎందుకంటే ప్లీనరీ చెప్పింది ఇంత అని చేయలే. ఏదైనా సరే చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగిన, ఆయన ఇచ్చి మోసం చేసి వడ్డీలు కూడా చెల్లించలేని పరిస్థితిలో మహిళలు, డ్వాక్రా మహిళలు ఎవరైతే సొంతకాలం మీద నిలబడే ప్రయత్నం చేస్తున్నారో, నిలబడుతున్నారో, చైతన్యవంతులో, కుటుంబాలకు వాళ్లే ఆలంబనగా ఉన్నారో, సమాజానికి కూడా వాళ్ళు ఒక లీడర్షిప్, నాయకత్వం దీంట్లో ఇచ్చేయగలిగిన స్థితిలో ఉన్నారు. ఒక చైతన్యవంతమైన శీలురైన మహిళలు, వాళ్ళను నిండా ముంచినారు ఈయన చంద్రబాబు గారు. వడ్డీలు కూడా బరువు పెరిగిపోయిందనే ఉద్దేశంతో వడ్డీలకు రిలీజ్ చేశారు, 0 వడ్డీ తీసుకొచ్చారు మళ్ళీ. ప్లస్ మీరు చేసినవన్నీ మీకు చంద్రబాబు గారి వల్ల ఆయన మాఫీ చేస్తానని చేయనందువల్ల మీకు పడిన బరువు అంతా నేను తీర్చేస్తున్నానని చెప్పి మాఫీ కూడా కాకుండా చేతిలో క్యాష్ పెట్టారు. దీన్ని మీరు ఎలాగైనా ఉపయోగించుకోండి, అప్పు తీర్చుకోండి, సొంతంగా ఏదైనా మొదలు పెట్టండి, కుటుంబ అవసరాలు కూడా ఏదైనా కూడా ఆఖరికి మళ్ళీ అది వచ్చేది ఎకానమీ దీంట్లోకి వచ్చేస్తుంది, ప్లస్ కుటుంబం నిలబడుతుందనే ఉద్దేశం చేసిన ఆయన వ్యక్తి. సో అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఇంతగా చేస్తే, ఆయన గురించి రోజు ఒకరోజు మీటర్లు ఇది లేదని, ఇంకో రోజు ఇది లేదని చేసే ప్రచారం దానికి ఇంకా హద్దు పద్దు లేకుండా పోతుంది. అందులో నిన్నటిది కూడా ఒక ఏది మన GST గురించి, దీని గురించి, CNG గురించి, మన న్యాచురల్ గ్యాస్ గురించి వెళ్ళన్నది. ఇది కాకుండా ఇప్పుడు కొత్తగా ఈ దేవాలయాల మీద అసలు నాకు తెలియక అడుగుతాను, మరి అసలు దాన్ని ఏమంటాం, అత్యధిక మెజారిటీతో గెలిచిన పార్టీగా బాగా నిండు కుండలాగా ఉంది, ఎలాంటి తొడకడుట, నాయకుడు అత్యంత శక్తిమంతుడు, దీశాలి, అలాంటి నాయకుడు బాటలో నడుస్తున్న పార్టీ, అది ఇంటాక్ట్, చెక్కు చెదరడం అనేది లేని పార్టీ.
ఆయన జైల్లో ఉండి అక్రమ కేసుల్లో ఇదిన్నప్పుడే ఆయన తల్లిగారు లీడ్ చేస్తున్నప్పుడు పార్టీ దానంతటా నడిచిన పార్టీ. అలాగే 23 మంది మా ఎమ్మెల్యేలను అడ్డంగా పశువులను కొన్నట్టుకొని ఇది చేసి ఆ పార్టీ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చేస్తే కూడా ఏమాత్రం చెక్కు చేదరని పార్టీ. అలాగే 175లో 150 సీట్లతో నిన్న బ్రహ్మాండమైన మెజారిటీతో వచ్చి ఏడాదిన్నరగా చెప్పుకోవడానికి ఇన్ని పాజిటివ్ థింగ్స్ ఉన్న పార్టీ. మా పార్టీకి లేదా మా ప్రభుత్వానికి ఎక్కడైనా టెంపుల్స్లో అది ఇచ్చేయడమో రథాలు తగలబెట్టించుకోవడమో ఎందుకు అవసరమేముంది? చంద్రబాబు నాయుడు గారికి అవసరం. ఎందుకంటే ఆయన చెప్పింది చేయలేదు, ఏమీ చేయలేదు. ఆయన పాలనలో కంటే గవర్నర్ పాలన ఉంటే బెటర్ అనుకున్న రోజులు చాలా ఉన్నాయి. ఎందుకంటే అప్పుడు అఫీషియల్స్ వాళ్ళ పని చేస్తారు, ఇలాగా మాఫియా ముఠాలు నడపవు. అలాంటి వాళ్ళకి ఏమన్నా అది అవసరం. ఎందుకంటే నేను ఇన్ని చెప్పిన పద్ధతులు వేసాల్సి నిలదీస్తారేమో, ప్రతిపక్షం నిలదీస్తుందేమో, లేకపోతే జనం అడుగుతారేమో. అందువల్ల ఇక్కడ ఇది అక్కడ ఇదే ఇంకో డైవర్ట్ చేయడానికి అరటి తోటలు తగలబెట్టించడమో, లేక ఏమన్నా రైళ్లు కులాల మధ్య చిచ్చు పెట్టడమో, రైళ్లు తగలబెట్టించడమో, లేదా ఓ డైరెక్టర్ని ఉండే తీసుకెళ్ళిపోయి పాపులర్ డైరెక్టర్ని ఏమన్నా పుష్కరాల్లో పోయి తొక్కిసలాడ జరిగేటాడు షూటింగ్లు అవి చేసుకుని అలాంటి ఫిల్మ్ రిలీజ్ చేసుకోవడము, ఇవి వాళ్ళకి అవసరమేమో. మాకు చెప్పుకోవడానికి అసలు రోజంతా 24 గంటలు కాదు 30 గంటలు చేసి దీన్ని చేసినా కూడా తరగనంత మంచి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు, పేద ప్రజలకు, ఈవెన్ ఇండస్ట్రీస్కు ఏ అవసరం ఏదైతే ఇస్తే వాళ్ళు నిలబడతారనేది కనుక్కొని గమనించి పూర్తిగా సాచురేషన్ పద్ధతి మీద ఇస్తున్న మా నాయకుడు ఉన్నప్పుడు ఆ పేర్లు చదవమంటేనే చాలా మందికి మాకు కూడా గుర్తురావు వరుస పెట్టి. ఈయన ఇచ్చిన స్కీములు కానీ, ఈయన కిందికి పంపించిన అమౌంట్స్ కానీ, పెట్టిన పథకాలు కానీ, ఇవి ఇన్ని ఉండగా డిస్ట్రాక్ట్ చేయాల్సిన అవసరం ఆడ తగలబెట్టు ఈడ తగలబెట్టు మాకు అవసరమే ఉంది. అది ఎవరికి అవసరం అంటే సినిమాలు చూసింటారు అందరూ. మా పూర్వం అయితే నాగభూషణం అని ఉండేవాడు, ఆ క్యారెక్టర్ నాకు టక్కన గుర్తొచ్చింది. ఆ తర్వాత చాలా మంది వచ్చినారు ఆయన కానీ, ఇంకా ఇప్పుడు మళ్ళీ కోట శ్రీనివాసరావు గారు చాలా సినిమాల్లో కూడా సంసారం బాగా జరుగుతాట, అంతా బాగుంటుంది. పచ్చని ఇది ఉంటే ఉంటాడు పక్కన విషపురు మాది, వెనక ఉంటాడు దాచుకుని. వీళ్ళు మెల్లగా రోజు ఒకటి ఏదో వస్తుంటారు, ఎక్కడ ఏం దొరుకుతుందా, ఎక్కడ ఇది అయిపోయిందా, అది ఫెయిల్ చేయడం ఎట్లా, ఇది ఫెయిల్ చేయడం ఎట్లా, దాని ఆ తప్పుడు ప్రచారం బయట ఎట్లా చేయడం ఎట్లా అని. అలాంటి విలన్లో మళ్ళీ రకాలు. విలన్ అంటే కూడా అది స్ట్రాంగ్ విలన్ కాదు, కుచిత బుద్ధితో లోపలంతా కుళ్ళుతో విపరీతమైన అత్యాశతో తన స్థాయికి నుంచి ఎక్కువ ఆలోచించుకొని ఏదో అనుకోకుండా ఏనుగల మెళ్ళలో దండేసినట్టు, అది కూడా కాదు, ఈయన వెన్నుపోటు పొడి తెచ్చుకున్న అధికారం, దాంతో సర్వైవ్ అయి ఇదే పర్మనెంట్ ఎట్లా చేసుకోవాలా అనుకునే ఒక దుర్బుద్ధితో జీవితం అంతా కూడా అలాంటి మ్యానిపులేషన్లు, కుట్రలు, కుతంత్రాలతో రక్తంలో కూడా అదే ఉండి రక్తం అంతా కూడా అలాగే ఉన్న నాయకులు కానీ, వాళ్ళ వెనక ఉండే పార్టీలు కానీ, ఆ కార్యకర్త ఎందుకంటే తయారయ్యేదంటే వాళ్ళే అవుతారు, వాళ్ళ నాయక అనుచరగణం కానీ అలాంటి వాళ్ళే చేస్తారు. సరిగ్గా అదే జరుగుతుంది. ఆయన అధికారంలో ఉన్నప్పుడు తుని రైలు ఎంతమైనా కాపులకు సంబంధించిన గొడవ ఇదైనా కూడా ముద్రగడ గారిని అడ్డంగా ఇది చేసి రోడ్డు మీద చేసిన ప్రతి దాంట్లో వాళ్ళది ఒకటి ఉంది, పెద్ద గీత చిన్న గీత. ఎప్పుడైతే ఇష్యూ మేజర్ ఇష్యూ వస్తోందంటే వాళ్ళే క్రియేట్ చేయడం, ఇష్యూ డైవర్ట్ చేయడం. మళ్ళీ అప్పుడు కూడా మాకే ప్రశ్న, దీని మీద జగన్ వైఖరి ఏంది, దీని మీద జగన్ వైఖరి ఏంది. నాటకాలు వేయించడము, వేషాలు కట్టించడము, ఆ ప్రాసెస్ లో అమాయకులైన ప్రజల ప్రాణాలు మీద కూడా దాన్ని కూడా వాడుకోవడము అధికారంలో ఉన్నప్పుడు చేశారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఇదే మా ఆర్గ్యుమెంట్. మాకు అవసరమేముంది, మాకు డిస్ట్రాక్షన్ ఎందుకు అవసరమేముంది, మా ఫోకస్ అంతా ప్రభుత్వం చేస్తున్న మంచి పనుల నుంచి ప్రచారం చేస్తున్నాం. మంచి కాదు కొన్ని పనులు ప్రజలకు చేస్తున్నాం, మీకు మంచిని మీకు వర్తించదంట ప్రజలకు చేస్తున్నప్పుడు ఈ ప్రచారం చేసుకుంటామా, గుళ్ళల్లో ఇళ్లలో ఇది చేసుకుంటామా? ఆ మాత్రం ప్రజలకు తెలియదు. మీరు చేస్తున్నారు. ఎక్కడో దళితుల మీద దాడులు, ఎక్కడ మీ హయాంలో జరిగినవి దళితుల మీద దాడులు అంటారు. ఇప్పుడు జరుగుతున్నవి ఎక్కడో గొడవలు, ఎక్కడో చోట చెదురుమదురుగా జరిగినవి.
జరిగే చోట ఎక్కడైతే అధికారం ఇన్వాల్వ్ అయిన చోట కానీ ఇంకోరు ఇన్వాల్వ్ అయిన చోట ఇమ్మీడియట్ కేసులు పెట్టి అరెస్ట్ చేసిన మా హయాంలోనే స్పందించకుండా ఎక్కడున్నాం. నిన్న ఎక్కడో వీధిసులోనో దేనికో వినాయకుడి గోడకు పెట్టుకుంటే దానికి ఎవడో ఏదో పెట్టిస్తే దాని మీద కూడా ఈ ఖాతాలో అంట. దీని మీద నిరాహార దీక్షలు, ఈ జోకర్లకు తోడు వీళ్ళకు తోడినట్టు ఇంకొకరు దొరికారు. బాబు వాళ్ళు అసలు ఎందుకు పనికిరాని వ్యక్తులు కొంతమంది. వాళ్ళకు పెద్ద ఇది వీళ్ళే ఇచ్చేసి ఓ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఆ టీవీలోనో దాంట్లోనో వీళ్ళ ఫోటోలో వేసి వాళ్ళ స్టేట్మెంట్. ఇది సింపుల్ ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు హీరో, ఇలాంటి హీరో కాదు, ధీరోదాత్తుడైన హీరో. ఆయన ఆలోచనల్లో కానీ ఆయన చేష్టలు చర్యల్లో కానీ ఎప్పుడూ వీలైనంత మంచి నలుగురికి చేద్దాము, చేయలేకపోతే కామ్గా ఉందాము. నా కుటుంబం నాకెట్లనో మిగిలిన కుటుంబాలు అందరికెట్లే, నా కుటుంబం ఎట్లో రాష్ట్రం అంతా ఒక కుటుంబంలాగా చూసుకోగలగాలి. ఇందులో మ్యాక్సిమం ఎంతమందికి నేను చేయగలను, చేయలేకపోతే నేను చేయలేనంటాను. నేను 1,00,000 సార్లు ఇప్పుడు చెప్తాం. 2014 ఎన్నికల్లో రుణమాఫీ అనేది చేయడానికి ఎంతో కొంత చేద్దామని మాలాంటి వాళ్ళందరం ఎంత శత విధాల ఆయన ఒప్పించాలని చూసినా ఆయన ఒప్పుకోలేదు. ఎందుకంటే అది 87,000 కోట్లు, 87,000 కోట్లు మిగిలిన 60,00,000 కోట్లు పే చేయడం అనేది ఎక్కడా కుదరని పని. అది అసాధ్యమైన విషయాన్ని మనం పట్టుకుని చెప్పడం అంటే మోసం చేయడమే. దానికోసం అవసరమైతే అధికారమైన రాకుండా పర్లేదనే దీంట్లో ఆయన ఆలోచించినాడు. అందుకోసం అప్పుడు ఆయన చేసిన మోసపు హామీలతో ఆయనకు వచ్చింది. సరే, అది ఒక రకంగా 5 ఏళ్లలో ఆయన ఏమైనా ఉంటే అది ఎగ్జాస్ట్ అయిపోయాడు. ఆయనకు తెలిసినట్టు ఇంకా మళ్ళీ నేను రాలేను, అందుకే అడ్డంగా దున్నేసుకున్నాడు. సో ఇప్పుడు ఏదైతే మేము చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా ఇవి ఈరోజు ఆగేటివి కాదు, ఇంకా పెరిగేవి. రైతులకు విద్యుత్తుకు సంబంధించి మీటర్లు చేసినా, ఇంకోటి చేసినా, రాష్ట్రానికి ధర్మకర్తగా తను భావించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంటి పెద్ద, ఇంటి గురించి ఆలోచించేటప్పుడు తాళం వేస్తాడా, తీస్తాడా, ఏది చేస్తాడా, ఎవరు జాగ్రత్తలు, ఆ నమ్మకం ఇంటి పెద్ద మీద ఎట్లుంటుందో, మంచి వ్యక్తి అయితే రాష్ట్ర ప్రజలకు మొత్తంగా జగన్మోహన్ రెడ్డి గారు మీద ఆ నమ్మకం ఉంది. మీరు తల్లకిందులు తపస్సు చేసినా, దాన్ని దెబ్బతీయాలని చూసినా, ఆయన ఆ ప్రజల దీంట్లో ఆ నమ్మకంలో ఈశ్వరు మాత్రం అంతా కూడా తేడా రాకపోగా అది మరింత గట్టిపడుతుంది. పైగా మీ మీద ఏహభావం పెరుగుతుంది. ఇప్పుడు ఇన్ని మాటలు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ మాత్రం కూడా మాట్లాడతారనుకోను. ఎవరము అనాల్సిన అవసరం రాకుండా చంద్రబాబు నాయుడు గారు అనే మాజీ ముఖ్యమంత్రి 70 ఏళ్ల నాయకుడు వ్యక్తిని గౌరవించాలనే అందరికీ ఉంటుంది. ఎందుకంటే ఆయన అనుభవం రాష్ట్రానికి ఉపయోగపడేది. అయితే ఆయన అనుభవం కానీ లేదా ఆయన ఆలోచనలు కానీ రాష్ట్రానికి పీడలాగా తయారైతే ఎందుకబ్బా ఇలాంటి ఆయన వచ్చి ఇక్కడ ఉన్నాడు, ఎక్కడ కృష్ణారామ అంటూ ఉంటే బాగుండేది, అసలు ఎందుకు పట్టుకున్నాడు శనిలాగా ఈ రాష్ట్రానికి పట్టుకున్నాడు అనుకునే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి ఆయనతో ఆగకుండా తర్వాత తరం కూడా అందించి కొడుకులు కూడా పాడు చేసి ఆయన ఆలోచనలు కూడా ఇంతగా చేసేందుకు బాధ కలుగుతుంది. పెద్దవాడిగా చెప్తున్నాం. ఆయన అసలు ఆ తరం అయిపోయినాక ఈ తరం ఆయన సొంతంగా ఆలోచించి ఓ స్పోర్టివ్గా తీసుకుని ఆయన కుమారుడైన జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేస్తే నేను నెక్స్ట్ వస్తే నాకు ఇస్తే నేను ఇది చేస్తానని చెప్పిపోతారా, దట్ ఈస్ గ్రేట్. వీ హ్యావ్ టు వెల్కమ్. అది వెల్కమ్ చేయాల్సిందే. దానికి తగిన ఓపిక ఉండాలా. ఇప్పటికెంత 6 నెలల లాక్డౌన్ అయ్యి తండ్రి కొడుకులు ఇద్దరు ఎక్కడున్నారో తెలియదు. హైదరాబాద్లో ఉన్నారో అంటున్నారు, హైదరాబాద్లో ఉన్నారు, మాల్దీవ్స్లో ఉన్నారు, ఎక్కడున్నారు ఎవరు తెలుసు. జూమ్లోనే కదా వాళ్ళు కనపడేది. ఆయనకంటే సరే ఎక్కడెక్కడ రోగాలు జబ్బులు ఏమైనా ఉండొచ్చు, ఏజ్ వల్ల ఉండొచ్చు. కొడుకు ఏమైంది, బాగా హీ లుక్స్ వెరీ ఫిట్, బాగున్నాడు. ఇంకా మాకు తెలియదు ఏమైనా ఉన్నాయేమో తెలియదు కానీ జబ్బులు మామూలుగా అయితే ఆయన ఎందుకు జనం లేక రాలేడు. జనం లేకంటే పబ్లిక్ లేక ఉమ్మనట్లా ఇక్కడ కూర్చొని అందరినీ కలవచ్చుగా. సీరియస్ పొలిటికల్ పార్టీ అయితే అసలు ఆలోచన ఎందుకు రావట్లా. ఇప్పటికైనా తండ్రి బాటలో పోకుండా కొడుకైనా ఒక సవాల్గా తీసుకొని ఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రోజు కూడా చిరంజీవిగా ఉన్నారంటే, ఇంకా 100 ఏళ్ళైనా చిరంజీవిగా ఉంటారంటే చేసిన పనుల వాళ్ళు ఉన్నారు.
జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు 10 కూడా 10 కక్కముక్కలు తిని నిలబడి అన్ని రకాల కష్టాలు తర్వాత ఈ రోజు ఒక పదులెక్కిన దీనిలాగా బాగా మేలి బంగారంలాగా కడ్డీలాగా తయారై ఎట్ట పరిపాలన చేస్తున్నారు. షార్ట్ కట్లు లేవు. దేర్ ఇస్ ఓన్లీ వన్ వే, అదే రాజమార్గం. ప్రజల మనసులు గెలుచుకోవాలంటే వాళ్ళ తరపున నిలబడాలి. చిల్లర మల్లర రాజకీయాలు 18 వేసేవాళ్ళు శాపనార్థాలు పెట్టుకుంటాను, లేదా 2 ప్లాట్ఫామ్స్ దొరికే 2 పత్రికలు టీవీలో దొరికే వాటి ద్వారా ఏదో చేయాలని చూడడము, లేదా ఎక్కడో మంట పెట్టి ఓటు పెట్టి నువ్వే పెట్టావని మా మీద పడేసి ఇలా రూలింగ్ పార్టీలో ఉన్న వాళ్ళ మీద చేసిన వృధా ప్రయాస. నా అంతటి నేను పనిచేయాలి అనే ఒక హోప్ వాళ్ళ పార్టీలో ఇస్తే వీ వెల్కమ్ ఇట్. ఏం లేదు, సింపుల్ రీజన్, డెమోక్రసీలో అపోజిషన్ తప్పదు. అపోజిషన్ బాగా ఉంటే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు నాయకులు వెల్కమ్ చేస్తారు. ఎందుకంటే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లో అది పార్ట్గా ఉంటుంది. ఇదిగో ఇక్కడ తప్పు జరుగుతుంది, ఇక్కడ తప్పు జరుగుతుంది అని తెలిస్తే ఓకే, సిస్టంలో దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి ఎప్పుడు రెడీగానే ఉంటారు. ఈ రోజు కూడా మేము అత్యంత దీనిగా అసహించుకునే చీదరించుకునే ఆ తోక పత్రికలు వచ్చినా సరే దాని మీద ఎవరన్నా దృష్టికి వెళ్తే మాత్రం ఆయన ఇమ్మీడియట్ అనేది వారు ఏ ఉద్దేశంతో రాశారో, ఏ పొలిటికల్ దీంతో ఏ ఉద్దేశంతో రాశారో అసలు నిజమే కనుక్కోండి, నిజమైతే సెటరైట్ చేయండి, అలాంటిది జరగకూడదు కదా, లోపల ఉంటే కరెక్ట్ చేసుకోండి అనేది చెప్తున్నారు. అంటే ఎందుకంటే నేను చేసే పని నేను ఏ రకంగా ఆశించానో అది కింది వరకు పోవాలి, దాని ఫలాలన్నీ కింది వరకు అందాలి అనే ఆలోచన ఆయనది. ఇప్పుడు రాజధాని వ్యవహారం, దాని విషయంలో కూడా అంతు తెగని దీనిలాగా పోతుంది, అంతులేని కథలాగా అది రాసుకుంటా 200 మంది 300 మంది తిరుగుతూనే ఉన్నారు, వాళ్ళు కూర్చుంటూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు, రోజుకు వస్తుంది. నాకు గుర్తురాలే పద్ధతి ఎక్కడో చూస్తుంటే ఇదేంది ఈ అసలు రాజధాని పేరు మీద వేల ఎకరాల పాపం వాళ్ళని పిండి అసలు ఎక్కడా జరగని రకంగా వాళ్ళంతా పెద్దలందరూ కూర్చొని అదేదో సొంత వ్యవహారం అయినట్టు, ఇంట్లో పెళ్లి అయినట్టు, ఇంకోటి అయినట్టు ఈయన ఆలోచనలన్నిటికీ, ఈయన దురాలోచనలన్నిటికీ పొలాలన్నింటినీ ఇప్పించి ఎక్కడ వాళ్ళని అక్కడ ఒప్పించి బలవంతంగా ఇప్పించి 33 ఎకరాలైనంత లాక్కొచ్చిన భూమి ఇది. వాళ్ళు ఎలాగో దెబ్బతిన్నారు పాప రైతులు. అప్పుడు ఇది కాక చందాలను వసూలు చేసినారు. నేను పాత వ్యతిరేకిస్తుంటే ఉన్నాయి, అది ఈ తోకపత్రిక వాళ్ళ ఆధ్వర్యంలో జరిగినాయి. గవర్నమెంట్ కూడా ఇచ్చిందేమో తెలియదు పట్టేసి. అప్పుడు వసూలు చేసినవి అవి కూడా ఎక్కడికి పోయినాయో అవన్నీ వచ్చేసి ఈవెన్ కిడ్నీ బ్యాంకులు కూడా వదలలేదంట. చిన్నపిల్లలను కూడా వాటిని వదలకుండా వాళ్ళు సేవ్ చేసుకున్న 100, 500 అది కూడా తీసేసుకుని మొత్తం అదంతా ఏమైందో తెలియదు. మొత్తం క్యాపిటల్ లేదు, అది పోయింది. అంటే ఆయన ఆ శాఖ, ఆ వేడి, ఆ దెబ్బ పడని సెక్షన్ కానీ ఆయన మీద ప్రేమ పెంచుకునో లేదా వేరే దీనిల కోసం పెట్టుకుని ఆయన నమ్ముకున్న వాళ్ళ మీద కానీ రాష్ట్రం మీద కానీ ఒక్కదాన్ని కూడా వదలకుండా మొత్తం దెబ్బ కొట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఈరోజు దాని మీద రాజధాని కోసం రాష్ట్రం అంతా ఉందని చెప్పడం, అలాగే దాని ఏమంటాం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ రకంగా కోర్టుల నుంచి ఎలా తీసుకొని రావాల వ్యవస్థలను మేనేజ్ చేసి వాటి ద్వారా ఆయన చూడడం, వాటిలో భాగంగా ఏ రోజుకి ఆ రోజు కొత్తగా ఏదో ఒకటి వండి మా మీద పడేయాలని చూడడం, బురద వేసేసి తుడుచుకునేట్టు ఈ రోజువారీ కార్యక్రమంలో భాగంగా నిన్న కూడా చేసిన వాళ్ళ వ్యవహారం మీద మా రియాక్షన్ దీనికి సంబంధించినందుకు. సో ఆయన చెప్తున్నవి ఎవరూ నమ్మట్లేదు. అండ్ వాళ్ళకు సంబంధించినంత వరకు ఆయన ఏదన్నా చేయగలిగితే టెంపరీగా ఆయన కొంత వెంటిలేటర్ మీద ఆక్సిజన్ లాగా ఆయన చెప్పుకోవడానికి వచ్చేస్తే వ్యవస్థలను మేనేజ్ చేయగలిగిన ఆయన లక్షణం వల్ల ఆయన మేమేం చేయలేకపోవచ్చు, ప్రజలు కూడా ఆయన ఏం చేయలేకపోవచ్చు, అవాధ్యుడు అంటారు అలాంటివన్నీ ఏం చేయలేకపోవచ్చు ఆయన పార్టీని. కానీ ఆయన వరకు చట్టాలు విట్టాలు కూడా చుట్టాలు కావచ్చు, ఇప్పటికి కూడా ప్రతిపక్షంలో ఉన్నాం. కానీ ప్రజలకు మాత్రం ఆయన ఏంటి అనేది తెలుసు అనేది మనకు లాస్ట్ ఎలక్షన్లో తెలిసింది. వచ్చే ఎలక్షన్లో గటగా ఆయన చెప్తారు. ఎందుకంటే అంతవరకు ఓన్లీ నెగిటివ్ తెలిసింది. రాజశేఖర రెడ్డి గారి తనయుడుగా మా కోసం కష్టపడుతున్నారని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఓ ప్రేమ చూపించారు. ఈసారి 2024 ఎన్నికలు వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే మాకు కావాలనేంత
ధీటుగా జనం తీర్పు ఇచ్చే రకంగా ఈ ఏడాదిన్నరలోనే మా నాయకుడి పాలన సాగింది. అది ఇప్పటికీ ఆయన ఎవరో అడ్డంగా ఒక వారం ఎలక్షన్ కమిషనర్ చేయకపోతే లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా అదే తెలిసేది. ఒంటి చేత్తో ఏకపక్షంగా మొత్తం యునానిమస్ అవేమి ఎక్కడా ఏమీ జరగకుండా ఎందుకయ్యాయంటే అభిమానమే. ఇప్పుడు పల్లెల్లో ప్రజల్లో ఎక్కడ చూసినా కూడా ప్రజల్లో కనపడుతున్న రియాక్షన్ కానీ, ఆ సంతోషం కానీ, ఆ పండగ వాతావరణం కానీ, ఎస్ మాకొక ఓవరాల్ గా మాకు భరోసా, ఈ రాష్ట్రానికే భరోసా జగన్మోహన్ రెడ్డి గారనే అభిప్రాయం కానీ జనంలో ఉండేది కూడా కనపడుతుంది కళ్ళ ముందు. కాబట్టి ఈయన పెళ్లి శాపాలు కానీ ఈయన ఏదైనా ఎన్నాళ్ళైనా ఈయన బాగుపడమేమో. కొడుకు మాత్రం ఐ వాంట్ టు అడ్వైజ్ హిమ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఆయన క్లచెస్ నుంచి ఇప్పటికైనా వస్తే ఫ్యూచర్ ఉంటుందో లేదో చెప్పలేము అంతే. ఎందుకంటే ఈయనకు అంత ఓపిక ఉందో లేదో జనం కోసం పనిచేయడం కానీ అట్లీస్ట్ ఆ వైపు అటెంప్ట్ చేయడానికి ఒక అవకాశం ఉంటుందనేది నా ఉచిత సలహా. థ్యాంక్ యూ. ఎట్లా చూడాలి కావాలంటే ప్రభుత్వం అన్నింటినీ ప్రోత్సహిస్తుంది, చర్యలు తీసుకోలేదనేది చంద్రబాబు మాట్లాడుతుంది. ఇది రెండు రకాలు కదా. ఒకటి ఇంతకంటే అమానవీయమైనది ఒకటి ఉండదు. ఎవరైనా సరే ముందు ఎక్కడన్నా జరిగినా అలాంటివి దాన్ని టోన్ డౌన్ చేసో తగ్గించో లోకలైజ్ చేసో అక్కడికెక్కడ కవర్ చేయడానికి ట్రై చేయాలి ఫస్ట్ థింగ్. ఎందుకంటే ఇది చాలా అత్యంత సున్నితమైన వ్యవహారం. రిలీజియస్ విషయాలంటే అది ప్రత్యేకంగా ఎవరికి చెప్పాల్సిన అవసరం, అందుకంటే ఆయనకే ఎక్కువ తెలుసు. సో రాత్రి ప్లేట్ పంచడం ఇంకోటి చేసినా ఎప్పటికప్పుడు పొలిటికల్ గా దానివల్ల ఆయన మారేది. రెండవ విషయం, నేను ఇంతకుముందు అన్నట్టు ఏ ప్రభుత్వానికంటే ఆయన లాంటి ప్రభుత్వానికి అవసరమే. మా ప్రభుత్వానికి ఇన్ని పనులు చేసి చెప్పుకోవడానికి రోజంతా సరిపోని మా ప్రభుత్వానికి, మా పార్టీకి అలాంటి అవసరం ఎందుకు వస్తుంది? అది నిజానికి మాకు అడ్డంకి. ఈరోజు ఇది లేకపోతే నేను మా ఆసరా గురించి చెప్పాలి. ఇంతుంది 6,700 కోట్లు కిందికి ఎట్లా పోయింది, నెల రోజుల్లో 11,000 కోట్లు ఎట్టించారు. 11,000 కోట్లు క్యాష్ ట్రాన్స్ఫర్, 11,000 కోట్ల పైగా మహిళల చేతుల్లో, 1 కోటి మంది మహిళలకు ఏ స్టేట్ లో జరిగిందా అని మాది మేము బాగా చెప్పుకుంటూ పోవాల్సిన, ప్రచారం చేసుకోవాల్సిన దాంట్లో మా కర్మ గారి ఇది మాట్లాడాల్సి వస్తుంది. మెడకాయ తలకాయ ఉండేవారు ఎవరైనా ఇలాంటి పని చేసి మా కాళ్లకు మేము అడ్డంకులు క్రియేట్ చేసుకుంటామా? చేసుకోము. మరి ఎక్కడ జరుగుతోంది? ఈ మీద డిస్కషన్ జరగకూడదు, దీని మీద ప్రజల్లోకి పోకూడదు అనే ఉద్దేశంతో ఒక దుర్బుద్ధితో ఒక సొంత అజెండా, వాళ్ళ అజెండా తీసుకురావడంలోనే ఇది కనిపిస్తుంది. ఒకటి. సెకండ్ థింగ్ ఈజ్, జరిగినవన్నీ మీరు చూస్తే ఇళ్ల దగ్గర పెట్టినవి చిన్న గుళ్ళు ఎక్కడో ఎవడో తెలియక చేసినవి కొన్ని కావచ్చు. ఆ తర్వాత దాంట్లో ఒక ప్యాటర్న్ చూశాక మాకు అనుమానం వస్తుంది, జరిగే కుట్ర ఏదో ఉందేమో నా డౌట్ వస్తుంది. రియాక్షన్ చూస్తే అదే డౌట్ వస్తుంది. ఎవడన్నా నిజానికి అది చేస్తే తప్పు బాబు అది చేయకూడదని వాళ్ళు చెప్పాలి. ప్రభుత్వం ఎక్కడన్నా రియాక్ట్ కాకపోతే దాని మీద ఎందుకు కాలేదు, సెన్సిటివ్ ఇష్యూ కదా అనాలి. ఎక్కడ రియాక్ట్ కాకుండా ఎక్కడున్నాం ఇప్పుడు? ఆఖరికి అదేది అంతర్వేది విషయం ఆయన హయాంలో జరిగిందిగా, 1-2 కేసులు అట్లాంటివి గతం తగలబడిందిగా. మరి అప్పుడు ఆ రోజు ఈ బీజేపీ కానీ వాళ్ళు ఎవరు, ఆయన వెనకమ్మడు ఉన్నాడు కదా, ఆయన పవన్ కళ్యాణ్, ఆ రోజు బీజేపీ వీళ్ళ గవర్నమెంట్ లో ఉంది, పైగా దేవాదాయ శాఖ మంత్రి ఆయనే, బీజేపీ లీడరే. ఆ రోజు ఎందుకు అడగల? ఎందుకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద అంటే ఆయన మతం వేరే అని చెప్పడానికి వీళ్ళ ప్రయత్నం చేసేసి, అసలు మొత్తం మతాలకు అతీతంగా ప్రజలను ప్రేమించిన కుటుంబం అది రాజశేఖర రెడ్డి గారి కుటుంబం. అలాగే దాన్ని ఏమంటాం, హిందువుల టెంపుల్స్ కానీ ఇంకోదేమో పవిత్రంగా అవి ఏ ఆచారాలు ఎట్లా ఆచరించాలనో దాని ప్రకారం చేసింది. ఈయనలాగా చెప్పులు వేసుకుని కాళ్ళకేమో ఇదవుతాయనో షూ వేసుకుని శంకుస్థాపనలు చేసి అలాంటి చంద్రబాబు నాయుడు ఎప్పుడు చేయలేదే జగన్మోహన్ రెడ్డి గారు. ఏ దేవుడైనా ప్రజల విశ్వాసానికి సంబంధించి అందరూ ఒకటే దేవుళ్ళు, దేవుడి మీద విశ్వాసం పెట్టుకున్న ప్రతి ఒక్కరు బాగుపడతాడు, విశ్వాసం పెట్టుకోండి అని చెప్పే ఫ్యామిలీ అది. అందుకే ఆయన ఎప్పుడన్నా ఇద్దరే గురించి ప్రస్తావిస్తాడు, దేవుడు ప్రజలు. అలాంటి వ్యక్తి మీద ఇలాంటి బురద చల్లితే ఆ బురద నిలబడుతుందా? ఇది కావాలని దుర్బుద్ధితో 2 రోజుల అజెండా, 3 రోజుల అజెండా. ఐ థింక్ 2 రోజులైనా అది వదిలేస్తారు, ఇంకోదానికి పోతారు. మళ్ళీ
దీని మీద 10 మందో 20 మందో నాయకులు అంత పనులు అయిపోయి స్పెంట్ ఫోర్స్ లాంటి నాయకులు దొరికారు. వాళ్లకు 10 లక్షలు 20 లక్షలు డబ్బులు చేతిలో పెట్టడము, దానికి అవసరమైన ఢిల్లీలో వీళ్ళు ఉంటారు. అక్కడ మీడియాలో ఆ రోజు ఎర్రచందనం దాంట్లో అడ్డంగా కాల్చి నిలబెట్టి చంద్రబాబు నాయుడు హయాంలో 13 మందో 14 మందో క్లియర్ గా కొత్త గొడ్డళ్లు కనపడుతున్నాయి. 21 మంది దొంగల మీద నంబర్లు కూడా ఉన్నాయి. ఆ దొంగలు పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి పెట్టారని ఆ రోజు ఒక్క నేషనల్ ఛానల్లో రాలే. ఒక్క నేషనల్ ఛానల్లో దానికి సంబంధించి రాలా. రాజమండ్రి ఆ పుష్కరాల్లో 29 మంది 30 మందో అది చనిపోతే ఏం కవరేజ్ ఇచ్చారు? ఎందుకు రాలా? మీ మీడియా మేనేజ్మెంట్ లో చంద్రబాబు సిద్ధాస్తుడు. మేనేజ్మెంట్ అంటే అందరూ అమ్ముడు పోతా ఉన్నాయి అట్లా రైట్ టైంలో ఎట్లా దూర్చాలా, ఢిల్లీ దగ్గర నుంచి ఇక్కడి దగ్గర నుంచి. సో ఇక చిన్న సైజు గుడిలో ప్రైవేట్ ఏదైనా అక్కడ ఏదో చేయడం, ఇమ్మీడియట్ క్యాసెట్లు తీసుకొని ఢిల్లీకి పోవడం, అవసరమైతే యూఎన్ఓ కూడా అలౌ చేస్తే అక్కడికి కూడా పోతారు అన్నట్టు పోయేసి ఏపీ అనేది ఒక పెద్ద దీని కింద చూపించి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద పెనుభూతం కింద ఏదో చూపించాలనే ప్రయత్నం వాళ్ళది. మా దృష్టిలో అయితే చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలకు అటుంచండి, మామూలు వ్యక్తిగా సమాజంలో సభ్య సమాజంలో ఆయన నలుగురు మధ్య ఉండడానికి పనికిరాడనే దృఢమైన అభిప్రాయంతో ఉన్నాం. ఇది రాజకీయాలకు అతీతంగా ఉన్నాం. ఇంకా మన పల్లెటూరు భాషలో చెప్పాలంటే మనుషుల రూపంలో ఉన్న దయ్యము రాక్షసుడు అనే ఫీలింగ్ లో ఉన్నాం. మొత్తంగా మేము ఫీల్ అయ్యేది అదే, జనం కూడా అదే ఫీల్ అవుతున్నారు. అందుకే అదే టీచ్ చేశారు. ఎక్కడైనా కన్స్ట్రక్టివ్ గా ఉండాలి విమర్శలు, లేదా దేనైనా లోతు చూసి దాని మీద అనాలా, జనాన్ని కూడగట్టి ఒపీనియన్ మౌలు చేయాలా. కానీ అన్ని తప్పుడు ఇవి లేనిది ఇది ఆ సాకులు కూడా వాళ్లే క్రియేట్ చేసి అదే మళ్ళీ చూపించి మా మీద బురదలు అంటే అంతకంటే దుర్మార్గం వేరే ఉండదు. ఇచ్చేసాను ఇంతవరకు అయితే లేదు, కానీ దీనికే ప్రిపేర్ అయ్యారు ముఖ్యమంత్రి గారు. వాళ్ళంతగా అంటున్నారు కావాలంటున్నారు కదా ఇచ్చేయండి అన్నప్పుడు బహుశా చేరుస్తారేమో. ఇంకా దాని మీద ఏం డిస్కషన్ కాలే. చేర్చడానికైతే అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. నిజంగా నన్ను అడిగితే జరిగితే ఎలాంటి వాటి జరగాలంటే ఎక్కడైతే పూర్తి సెక్యూరిటీ ఉండి పూర్తి అన్ని రకాల సిస్టమ్స్ అంతర్వేది కూడా సీసీ కెమెరాలు ఉండాలి. అలాంటి చోట ఏదన్నా ఇది వస్తే ఇప్పుడున్నది ఏదైనా ఉంటే అలర్ట్ చేశారు కంప్లీట్ ఎంటైర్ ఎక్కడెక్కడ ఉన్నాయి టెంపుల్స్ అని. చిన్న ఇన్సిడెంట్ జరగానే అలర్ట్ అయి చేయడం చేశాం. తిరుమల ఈయన హయాంలో మనకి క్షుద్ర పూజలు జరిగినాయి. ఇక్కడ సీసీ కెమెరాల్లో కూడా కనపడింది ఎవరు చంద్రబాబు నాయుడు గారి హయాంలో. అలాంటివి వీటి మీద జరగాల. ఎందుకంటే అవి సెన్సిటివిటీస్ మీద టచ్ చేస్తున్నారు. ఒక సెక్షన్ ఆఫ్ దీని మీద ఇది అవుతున్నారు. అది అన్ని ప్రార్థనా స్థలాలకు అప్లై అవుతుంది, దేవాలయాలకనే కాదు. ప్రార్థనా స్థలాలన్నీ కూడా రాజకీయాలకో వీళ్ళ వ్యక్తిగతమైన వాళ్ళకో ఉపయోగపడకూడదు అనేది మా విధానం. అవి పొలిటికల్ ఇంట్రెస్ట్ కోసము ఉపయోగపడదు. మతం కానీ కులం కానీ రాజకీయం కాకూడదు. మా ప్రభుత్వం, మా పార్టీ, మా ముఖ్యమంత్రి గారు బేసిక్ ఎందుకంటే ఆయన ఆలోచన మాకు వస్తుంది కాబట్టి ప్రజలకు సంబంధించిందే రాజకీయం ఉండాలి తప్ప మతం కులం వీటికి సంబంధం ఉండకూడదు. వీటన్నిటికీ అతీతంగా ఉన్నప్పుడే ప్రజలకు దగ్గర అవుతాం. ఒక కులంతోనే ఒక మతంతో వచ్చే ఓట్లతో ఏ పార్టీ అధికారంలోకి రాలేదు. అట్లా వచ్చినట్టు ఎక్కడా ఇంతవరకు చరిత్రలో రుజువు కాలేదు. ఎందుకంటే ఇవి ప్రాక్టికల్ కుదరదు. ప్రజలు తమకు కావాలంటే అన్ని వర్గాల ప్రజలు, అన్ని మతాల ప్రజలు, అన్ని కులాల ప్రజలు ఆదరిస్తేనే అవుతుంది. అందువల్ల ఆదరణ పొందడానికే మేము ట్రై చేస్తాం తప్ప ఇట్లాంటి సంకుచితమైన దాంతో పెట్టి నిప్పు పెట్టి ఒక మతాన్ని అట్రాక్ట్ చేసి గోదావరి చేయాలనే ఉద్దేశం అయితే ఎప్పుడు చేయము. నిన్న ప్రభుత్వం న్యాచురల్ గ్యాస్ మీద వ్యాట్ పెంచుతూ 10%, 14.5% ఉన్నదాన్ని 24.5% పెంచుతూ జూన్ రిలీజ్ కాగానే తెలుగుదేశం పార్టీ దాదాపు అంటే చంద్రబాబు గారు 9+5 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నానని చెప్పుకొని ఆయన హయాంలో నడిచినవి ప్రభుత్వాలు నడిపి సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న పార్టీగా కాంగ్రెస్ని తీసేశాక వాళ్ళు రియాక్ట్ అయిన పద్ధతి చూస్తే ఆ కుళ్ళు
కుతంత్రం, అసలు ఏమి జరుగుతోందో తెలియకుండా కళ్ళు మూసుకొని ఇంత బండను బరద తెచ్చి మా ప్రభుత్వం మీదనో మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీదనో వేయాలని చూసే ఆ కుచితత్వం అది ఎత్తి చూపాలని అనిపించింది. సరే, ఇప్పటికి 4 ఖర్చుకుంటారు వాళ్ళు, కానీ వాళ్ళు చేసే అన్నిట్లో వాళ్ళ చేష్టలు కానీ వాళ్ళ మాటలు కానీ ఎలా ఉంటున్నాయని చెప్పడానికి మామూలు వ్యక్తికి మనిషి కూడా సగటు పాఠకుడికి కానీ సగటు కొద్దిగా జ్ఞానం ఉన్న వ్యక్తి అయినా అర్థం చేసే రకంగా ఈ ఉదంతం కనిపిస్తుంది. కాబట్టి దీంతోనే మొదలు పెడదామని తీసుకున్నా. ఇక్కడ ఆయన చంద్రబాబు గారు రియాక్ట్ కాలే, నాకు తెలిసి అయితే ఆయన ఎట్లేదు, కానీ ఈలోగా ఆయన ఉన్నాడు. ఆయన తనయుడు బహుశా మా ముఖ్యమంత్రి గారి కంటే ఆయన మంత్రిగా కొంచెం ఎక్కువ టైమే ఉన్నాడు అనుకుంటా. ఆయన 2.5 ఏళ్ళు 3 ఏళ్ళు ఉంటాడు, 3.5 ఏళ్ళు. లోకేష్ బాబు ఆయన ఇంతకుముందు చదివిందంతా ఉన్నత విద్య అంతా ఎక్కడో విదేశాల్లో చదివించాడు, ప్రభుత్వంలో ఉన్నాడు, మంత్రిగా పనిచేశాడు. సో అలాంటి వ్యక్తి జీవో వచ్చినప్పుడు దాంట్లో ఏముందో కూడా చూడకుండా, అసలు ఇది దేనికి అప్లై అవుతుంది అనేది కూడా గమనించకుండా, ఎవరో పక్కన ప్రాస కుదిరేట్టు చెప్పినాడని చెప్పి ఆసరా టోకరా బకరా అని అంటే అది కూడా తెలుగులో అంత రాదు ఆయనకు. పక్కన ఎవరో చెప్పి ఇచ్చేసి ఉంటారనేది దాన్ని బట్టి అర్థమవుతుంది. హడావుడిగా ట్వీట్ పెట్టడం చూస్తే మన రాష్ట్రం దౌర్భాగ్యం, ఇలాంటి ప్రతిపక్షం ఉన్నందుకు ఇలాంటి దౌర్భాగ్య స్థితిలో రాష్ట్రం పడింది అని బాధపడాల్సిన సిచ్యువేషన్ ఏర్పడిందని అనిపిస్తుంది. ఇది చిన్న కింద స్థాయి నాయకుడు కార్యకర్త లేదా సోషల్ మీడియాలో వాళ్ళ అభిమానం, లేదంటే వాళ్ళ తోకపత్రికలో అదిగో పులేను కానీ ఇదిగో తోకరం ఎద్దు ఈనిందంటే కట్టేయమన్న వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉన్నారు చాలా మంది. వాళ్ళలో ఆ రోజుకి అయిపోతుంది, కొట్టేస్తే టగరగా కొట్టేస్తే వంట గ్యాస్ మీద ఎల్పీజీ మీద ధర పెరిగితే ఎలాగో తర్వాత తెలుస్తుంది. కానీ ముందు ఆ రోజు కొట్టేస్తే వదలేస్తే 4 శాపనార్థాలు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమన్నా ప్రజలు పెట్టుకుంటారనే ఆశ, అత్యాశ. టీ కొట్ట దగ్గర కూర్చొని ఇదేనా బయట దెబ్బ కొడుతున్నాడు అనుకుంటారనే ఆశ, లేదా వీళ్ళ కింది వరకు మౌత్ పబ్లిసిటీలో చాలా పాతకుపోయిన వీళ్ళ ప్రచార గణం అంతా కూడా వెళ్ళి అయిపోయింది కొట్టేశారు, మళ్ళీ రియాలిటీ బయట తెలిసేసరికి వీళ్ళ పని కొనసాగం అయిపోతుందని ఆశ. ఈ అత్యాశతో వాళ్ళు చేసే ప్రయత్నానికి ఇది ఒక మేలు ఉదాహరణగా మేము భావిస్తున్నాం. జీవోలోనే క్లియర్గా ఉంది ఏవేవి రాష్ట్రం పరిధిలో ఉన్నాయని. పోనీ ఈయనకంత జ్ఞానం లేదు, అంతకుముందు నిజంగానే ఉందో లేదో అనుకుంటే దాంట్లోనే క్లియర్గా ఉంది. రాష్ట్ర పరిధిలో ఉన్నవి ఇవి, దీంట్లో ఇది నేచురల్ గ్యాస్ దీని మీద పెంచాలనుకున్నాము. రెండవది జీఎస్టీ వచ్చాక 2017లో ఎల్పీజీ దాని కిందికి వెళ్ళింది అనేది కూడా అది 5% అనేది కూడా, ఎందుకంటే అది సెన్సిటివ్ ఏరియా, ఫ్యామిలీస్ అన్నీ కోట్లాది ఫ్యామిలీస్ డిపెండ్ అయింది కాబట్టి అది కూడా తెలిసి ఉండాలి. రెస్పాన్సిబుల్ లీడర్స్ లేక ప్రభుత్వంలో మొన్నటి వరకు సంవత్సరం క్రితం అనుకున్నాం, అది తెలిసి ఉంటుందని అనుకుంటాం. అది లేదు, జీవో చూసి ఓపిక లేదు, ఒకరోజు ఆగితే కొంపలే వంటకుదు. కానీ తప్పు మీరు ఒప్పు ఏదైనా కానీ ముందు ఒకటి బండ వేసేస్తే దాన్ని క్లియర్ చేసుకోవడానికి వాళ్ళు చేస్తారు. ఈలోగా ప్రజలకు ఎక్కేది ఎక్కుతుందనే అత్యాశతో చేసిన ప్రయత్నంగా దాన్ని భావిస్తున్నాం. అక్కడ పప్పులో కాలేశారు లోకేష్. రెండవది పత్రికల వాళ్ళ తోక పత్రిక, దాంట్లో కూడా చూస్తే అనేది మన సిఎన్జి మీద దెబ్బ, వాహనాల మీద దెబ్బ, విపరీతమైన దెబ్బ అన్నారు. నాకు డౌట్ వచ్చేది, ఇప్పుడే మాట్లాడాను వాళ్ళతో, ఎంత ఉందయ్యా మొత్తం దానివల్ల అంటే ఈ సిఎన్జి టోటల్ టర్న్ ఓవరే ఇక్కడ 20 crores ఉందన్నారు ఏపీ స్టేట్లో. అంటే 2 కోట్లు పడవచ్చు, చాలా తక్కువ మన దగ్గర వాడేది. అసలు ముందు ఏమన్నారో కూడా తెలియకుండానే ఒకేసారి అసలు మొత్తం ఆదాయం ఎంత దీని ద్వారా వచ్చేది లాస్ట్ ఇయర్ 350 కోట్లు అంట. సో ఈసారి 10% పెడితే 250 కోట్లు, ప్రొడక్షన్ పెరిగితే ఇంకొంత
300 కోట్లు దాటొచ్చాం. ఇది దేని మీద? కన్జంప్షన్ మీద కాదు, ప్రొడక్షన్ మీద మన రాష్ట్రానికి ఉన్న హక్కును ఉపయోగించుకొని చంద్రబాబు నాయుడు గారు పోతూ పడేసిన 3,60,000 కోట్ల బకాయిని జాగ్రత్తగా దారిలోకి తెచ్చుకున్నాడు. రీపేమెంట్ చేసే బాధ్యత. అలాగే మన ఈ కోవిడ్ ఇప్పటికే ఆల్మోస్ట్ జనవరి నుంచి 9 నెలలు, ఇక్కడ నుంచి చేసుకున్న 6 నెలలు, మార్చి నుంచి చేసుకున్న 6 నెలలు దాటిపోయింది. ఇంకొక 5-6 నెలలు ఇట్లే ఉంటుందేమో అని ఆశ పెట్టుకోవాలి. ఇంకా దాటైనా పోవచ్చు. 6 నెలలకు నార్మల్ పరిస్థితి వస్తే బాగా వచ్చినట్టు, అప్పుడు కూడా నార్మల్ రాదు. సో ఈ సంవత్సరం సెంటర్కైనా, దేశానికైనా, విదేశాలకైనా, ప్రపంచంలోని దేశాలకైనా, మనకైనా ఆటుపోట్లు తప్పవు. ఆదాయం బాగా తగ్గుతుంది. బాగా తగ్గిపోయింది, కనపడుతుంది. ఒక పక్క ఇంత బరువు అప్పు, దాని మీద మళ్ళీ ఆ వచ్చేది కూడా తగ్గిపోయింది. అట్ ది సేమ్ టైం తగ్గిపోయింది అని చెప్పి కడుపు కట్టేసి ప్రజలను గన వదిలేస్తే అది ప్రభుత్వం కాదు, అందులోనూ వెల్ఫేర్ గవర్నమెంట్ కాదు, అందులోనూ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయితే అది కాలేదు. చంద్రబాబు నాయుడు గారు అంటే అదే చేసేవారు. ఏం చేస్తాం, ఆదాయం లేదు. ఎందుకంటే వస్తే ఆదాయం అంతా కూడా ఆయన పక్కకు తనకు మళ్ళీ ఇచ్చుకున్నాడు. ఇప్పుడు నాకే దిక్కు లేదు, మీకే ఉందని ప్రజలకు చటకోపం పెట్టేవారేమో. కానీ ఆ పేరు చెప్పి ఆయన బహుశా ఆయన హయాంలో వస్తే నేను అనుకోవడం అదేది రుణమాఫీ ఆ మాత్రం 5 ఏళ్లకు ఆయన చేసిన 14,000 కోట్లు 15,000 కోట్లు కూడా చేసేవాడు కాదేమో అనుకుంటున్నా. ఈ పేరు చెప్పి కొట్టేసేవాడు దాని కింద, ఖాతా కింద. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అట్లా కాదు. ఇది ఎందుకంటే కేవలం ఆయన చేస్తున్న మా ప్రభుత్వం చేస్తున్న సహాయం అనబడే ఈ సంక్షేమ కార్యక్రమాల పథకాల ద్వారా పోతున్న మొత్తం కుటుంబాలను, ఈ 1 కోటికి పైగా పేదరికంలో ఉన్న కుటుంబాలను, ఎవరైతే రేషన్ బియ్యం వస్తే తప్ప బతకలేని కుటుంబాలను, పేదలు కటింగ్ అక్రాస్ ఆల్ సెక్షన్స్ వాళ్ళని నిలబెడుతున్నాయి. వాళ్ళకు కొంత స్వాంతన ఇస్తున్నాయి. వాళ్ళ లైవ్లీహుడ్ కొంచెం ఊతం ఇస్తున్నాయి. కష్టకాలంలో తిండికి, అలాగే కొంచెం బతకడానికి. నిన్న మొన్న ఇచ్చిన మా మహిళలకు ఇచ్చిన దాని ద్వారా అయితే టైఅప్ చేసి, నేషనల్ పెద్ద పెద్ద కంపెనీలతో టైఅప్ చేసిన ద్వారా చిన్న చిన్న ఆదాయ మార్గాలు వెతుక్కోవడానికి, చిరు వ్యాపారాలు పెట్టుకోవడానికి వాళ్ళకు ఊత కూడా ఇస్తున్నాయి. ఏది వృధాగా ఉరకపోవట్ల, ఏదో జల్సాలు చేసుకోండి ఇచ్చింది కాదు. పాపం ప్రజలు కూడా నిన్న వాళ్ళ మాటల్లో వింటే ఎంత ఆనందం వస్తుందంటే, మహిళలు, డ్వాక్రా మహిళలు, మా ఎమ్మెల్యే వాళ్ళు చెప్తున్నది, ఇక్కడ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్తున్నది, 1 నయా పైసా వృధా కాకుండా కుటుంబ అవసరాల కోసం, అందులో ముఖ్యంగా ఆదాయం ఎట్లా పెంచుకోవాలా, ఒక కంటిన్యూస్ సస్టైనబుల్ ఇన్కమ్ దీన్ని పెంచుకోవడం కోసం చిన్న వ్యాపారాలు ఇట్లా స్టార్ట్ చేయాలనే ఆలోచన ధోరణిలో ఉన్నారు. కన్స్ట్రక్టివ్ ధోరణి. అది మన రాష్ట్రంలో ఇప్పుడు కనపడుతున్న తీరు. బహుశా దేశంలోనే మొత్తం మీద కోవిడ్ టైంలో కోవిడ్ను డీల్ చేయడము, దాన్ని ఎట్లా చేయడం అనేది ఒక రోల్ మోడల్గా ఎట్లయితే మన స్టేట్ చేస్తూ వచ్చిందో, టెస్ట్ల పరంగా కానీ, వాళ్ళకు అవసరమైన ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాట్లో కానీ, కేర్ చేసుకోవడం కానీ, ప్రతి స్టెప్లోనూ ఎట్లా చేస్తూ వచ్చిందో, అదే సమయంలో కోవిడ్ దెబ్బకు కునారిల్లిపోయిన ఆర్థిక వ్యవస్థను నిలబెట్టే రకంగా ప్రజలకు డైరెక్ట్ మనీ ట్రాన్స్ఫర్ ద్వారా కానీ, వాళ్ళకు వివిధ పథకాల ద్వారా కానీ, మంత్రి ఉచిత రేషన్ ఇవ్వడం ద్వారా కానీ, వీటన్నిటి ద్వారా నిలబెట్టింది ముందు. బహుశా వేరే ఇంత కాంప్రహెన్సివ్ ప్లాన్, కాంప్రహెన్సివ్ అప్రోచ్, సమగ్రమైన అప్రోచ్ వేరే ఏ స్టేట్లో ఉంటుందని అయితే నేను అనుకోవట్లా. ఉంటే మంచిది, ఉండాలి కూడా. ఈ స్టేట్ అయితే అది చేసింది. ఇది ఈ వైపు క్లెయిమ్ చేసుకోగలదు. 60 నిన్న ఆసరాతో కలిపితే ఉజ్జాయింపుగా 65-67 కోట్లు ఈ ఏడాదిన్నరలో ప్రభుత్వం స్పెండ్ చేసింది. ఇందులో అఫ్కోర్స్ ఈ భూములు ఏదైతే పేదలకు పట్టాలో అవి కూడా కలుస్తాయి. కానీ ఎక్కువ భాగం మనీ ట్రాన్స్ఫర్ జరిగింది. అన్ని కూడా ఆటోలు నడుపుకునే వాళ్ళైతే, మిగిలిన వాళ్ళకైతే, భిక్షురాకులు, నాయ బ్రాహ్మణులు ఇలాంటి వాళ్ళకైతే నిలబెట్టింది ముందు కుటుంబాలను అయిపోయి. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన, ఇన్నాళ్ళు చేస్తూ వచ్చిన యజ్ఞం అనండి. ఇంకోటి అండి, ఇవన్నీ ఆయన హామీ ఇచ్చినవి. హామీ ఇచ్చినప్పటికీ తప్పించుకోవడానికైనా అవసరమైన వాతావరణం ఉంది కావాలంటే.
అది చంద్రబాబు నాయుడు గారు ఉపయోగించుకుంటారు కానీ ఈయన ఉపయోగించుకోవాలి. ప్లానింగ్ పర్ఫెక్ట్ చేస్తున్నారు. అప్పులు తీసుకురాకుండా అసాధ్యం, ఎవరూ చేయట్లా. ఇంతకుముందు గతంలో చెప్పినట్టు కేంద్రం కూడా FRBM దాటింది. లాస్ట్ ఇయర్ 4% అప్పులు చేసింది. ఎవరికైనా తప్పదు. అయితే దేనికి చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో మొత్తం అంతా కూడా డైవర్షన్ అయిపోతే ఎక్కడ లాభం వస్తుంది, ఎక్కడ మనం డైవర్ట్ చేసుకోవచ్చు అనేది వాళ్ళు మళ్లించుకుంటూ స్వలాభం కోసం వాళ్ళు పథకాలన్నీ పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి రూపాయ ప్రతి పైసా ఎట్లా జనానికి అందించాలా అది ట్యాంపర్ ప్రూఫ్, మధ్యలో దళారులు లేకుండా నేరుగా అకౌంట్. ఆయన ఊతపదం అయింది, అందరూ అధికారులు కూడా అలవాటైపోయింది. బటన్ నొక్కితే అకౌంట్లోకి వెళ్ళాలి, బటన్ నొక్కితే అకౌంట్లోకి వెళ్ళాలి. మధ్యాహ్న ఎవరు దాంట్లో ఆపడానికి కానీ వేలు పెట్టడానికి కానీ ఎవరి పర్మిషన్ లేవు, ఎవరి అవసరం లేదు. అవినీతి అనేది ఎక్కడ కింది లెవెల్లో లేకుండా చేశారు. ఇంకా ఎక్కడ చిన్నవితే వాటిని ఎట్లా పోరాడాలనే చూస్తున్నాం. నేను ఎందుకు చెప్తున్నానంటే తాను ఇచ్చిన మాట మీద అడక్కపోయినా చెప్పిన దానికంటే ఎక్కువ చేసే లక్షణాలున్న జగన్మోహన్ రెడ్డి గారు అడగకుండానే ఎక్కువ చేసిన రాజశేఖర రెడ్డి గారి తనయుడుగా కోట్లాది మంది గుండెల్లో ప్రేమను సంపాదించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఏడాదిన్నరలో ఎక్కడ కానీ ఎంత కష్టమైనా కానీ చెప్పిన దానికి తగ్గించకపోగా 4 రూపాయలు ఎక్కువ ఇచ్చింది. నేను ఆసరా విషయమే తీసుకుంటే ప్లీనరీలో 2017 ప్లీనరీలో జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేసింది అప్పటికి 14,000 కోట్లు ఎంతో నాకు తెలిసి డ్వాక్రా రుణాలు. అక్కడికి ఆగిండొచ్చు కానీ 27,000 కోట్లు అయింది ఏదైతే ఎలక్షన్ ఎన్నికల రోజుకు. అవి మార్చుకునేప్పటికో మనకి 20,000 కోట్లు ఇప్పుడు ఇస్తున్నారు. ఏం ఆ రోజుతో ఆగింటే ఎవరు అడిగేవాళ్ళు నిజంగా, ఎందుకంటే నేను ప్లీనరీ చెప్పింది ఇంత అని చేయలే. ఏదైనా సరే చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగిన ఆయన ఇచ్చి మోసం చేసి వడ్డీలు కూడా చెల్లించలేని పరిస్థితిలో మహిళలు, డ్వాక్రా మహిళలు ఎవరైతే సొంతకాల మీద నిలబడే ప్రయత్నం చేస్తున్నారో, నిలబడుతున్నారో, చైతన్యవంతులో, కుటుంబాలకు వాళ్ళే ఆలంబనగా ఉన్నారు, సమాజానికి కూడా వాళ్ళు ఒక లీడర్షిప్ నాయకత్వం దీంట్లో ఇచ్చేయగలిగిన స్థితిలో ఉన్నారు. ఒక చైతన్యవంతమైన శీలురైన మహిళలు వాళ్ళను నిండా ముంచినారు ఈయన చంద్రబాబు గారు. వడ్డీలు కూడా బరువు పెరిగిపోయిందనే ఉద్దేశంతో వడ్డీలకు రిలీజ్ చేశారు, 0 వడ్డీ తీసుకొచ్చారు మళ్ళీ. ప్లస్ మీరు చేసినవన్నీ మీకు చంద్రబాబు గారి వల్ల ఆయన మాఫీ చేస్తానని చేయనందువల్ల మీకు పడిన బరువు అంతా నేను తీర్చేస్తున్నానని చెప్పి మాఫీ కూడా కాకుండా చేతిలో క్యాష్ పెట్టారు. దీన్ని మీరు ఎలాగైనా ఉపయోగించుకోండి, అప్పు తీర్చుకోండి, సొంతంగా ఏదైనా మొదలు పెట్టండి, కుటుంబ అవసరాలు కూడా ఏదైనా కూడా ఆఖరికి మళ్ళీ అది వచ్చేది ఎకానమీ దీంట్లోకి వచ్చేస్తుంది. ప్లస్ కుటుంబం నిలబడుతుందనే ఉద్దేశం చేసిన ఆయన వ్యక్తి. సో అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఇంతగా చేస్తే ఆయన గురించి రోజు ఒకరోజు మీటర్లు ఇది లేదని, ఇంకో రోజు ఇది లేదని చేసే ప్రచారం దానికి ఇంకా హద్దు పద్దు లేకుండా పోతుంది. అందులో నిన్నటిది కూడా ఒక ఇది మన GST గురించి, దీని గురించి CNG గురించి, మన న్యాచురల్ గ్యాస్ గురించి వెళ్ళన్నది. ఇది కాకుండా ఇప్పుడు కొత్తగా ఈ దేవాలయాల మీద అసలు నాకు తెలియక అడుగుతాను, మరి అసలు దాన్ని ఏమంటాం, అత్యధిక మెజారిటీతో గెలిచిన పార్టీగా బాగా నిండు కుండలాగా ఉంది, ఎలాంటి తొణకరుట్ట, నాయకుడు అత్యంత శక్తిమంతుడు, దీశాలి, అలాంటి నాయకుడు బాటలో నడుస్తున్న పార్టీ, అది ఇంటాక్ట్, చెక్కు చెదరడం అనేది లేని పార్టీ. ఆయన జైల్లో ఉండి అక్రమ కేసుల్లో ఇది ఉన్నప్పుడే ఆయన తల్లిగారు లీడ్ చేస్తున్నప్పుడు పార్టీ దానంతటా నడిచిన పార్టీ. అలాగే 23 మంది మా ఎమ్మెల్యేలను అడ్డంగా పశువులను కొన్నట్టుకొని ఇది చేసి ఆ పార్టీ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చేస్తే కూడా ఏమాత్రం చెక్కు చెదరని పార్టీ. అలాగే 175లో 150 సీట్లతో నిన్న బ్రహ్మాండమైన మెజారిటీతో వచ్చి ఏడాదిన్నరగా చెప్పుకోవడానికి ఎన్ని పాజిటివ్ థింగ్స్ ఉన్న పార్టీ. మా పార్టీకి లేదా మా ప్రభుత్వానికి ఎక్కడైనా టెంపుల్స్లో అది ఇచ్చేయడమో, రథాలు తగలబెట్టించుకోవడమో ఎందుకు అవసరమేముంది? చంద్రబాబు నాయుడు గారికి అవసరం. ఎందుకంటే ఆయన చెప్పింది చేయలేదు, ఏమీ చేయలేదు. ఆయన పాలనలో కంటే గవర్నర్ పాలన ఉంటే బెటర్ అనుకున్న రోజులు చాలా ఉన్నాయి.
ఎందుకంటే అప్పుడు అఫీషియల్స్ వాళ్ళ పని చేస్తారు, ఇలాగా మాఫియా ముఠాలు నడపవు. అలాంటి వాళ్ళకి ఏమన్నా అది అవసరం. ఎందుకంటే నేను ఇన్ని చెప్పిన 14 సంవత్సరాలు నిలదీస్తారేమో, ప్రతిపక్షం నిలదీస్తుందేమో, లేకపోతే జనం అవుతారేమో, అందువల్ల ఇవి ఇక్కడ ఇది అక్కడ ఇదే ఇంకో డైవర్ట్ చేయడానికి అరటి తోటలు తగలబెట్టించడము, లేక ఏమన్నా రైళ్లు కులాల మధ్య చిచ్చు పెట్టడము, రైళ్లు తగలబెట్టించడము, లేదా ఓ డైరెక్టర్ని ఉండి తీసుకెళ్ళిపోయి పాపులర్ డైరెక్టర్ని ఏమన్నా పుష్కరాల్లో పోయి తొక్కిసలాడ జరిగేట షూటింగ్లు అవి చేసుకుని అలాంటి ఫిల్మ్ రిలీజ్ చేసుకోవడము, ఇవి వాళ్ళకి అవసరమేమో. మాకు చెప్పుకోవడానికి అసలు రోజంతా 24 గంటలు కాదు 30 గంటలు చేసి దీన్ని చేసినా కూడా తరగనంత మంచి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకు, పేద ప్రజలకు, ఈవెన్ ఇండస్ట్రీస్కు ఏ అవసరం ఏదైతే ఇస్తే వాళ్ళు నిలబడతారనేది కనుక్కొని గమనించి పూర్తిగా సాచురేషన్ పద్ధతిలో ఇస్తున్న మా నాయకుడు ఉన్నప్పుడు ఇప్పుడు ఆ పేర్లు చదవమంటేనే చాలా మందికి మాకు కూడా గుర్తురావు వరుస పెట్టి. ఈయన ఇచ్చిన స్కీములు కానీ, ఈయన కిందికి పంపించిన అమౌంట్స్ కానీ, పెట్టిన పథకాలు కానీ, ఇవి ఇన్ని ఉండగా డిస్ట్రాక్ట్ చేయాల్సిన అవసరం ఆడ తగలబెట్టు ఈడ తగలబెట్టు నాకు అవసరమే ఉంది. అది ఎవరికి అవసరం అంటే సినిమాలు చూసింటారు అందరూ. మా పూర్వం అయితే నాగభూషణం అని ఉండేవాడు, ఆ క్యారెక్టర్ నాకు టక్కన గుర్తొచ్చింది. ఆ తర్వాత చాలా మంది వచ్చినారు, ఆయన కానీ ఇప్పుడు మళ్ళీ కోట శ్రీనివాసరావు గారు చాలా సినిమాల్లో కూడా సంసారం బాగా జరుగుతాట, అంతా బాగుంటుంది. పచ్చని ఇది ఉంటే ఉంటాడు పక్కన విశ్వపురు మాది, వెనక ఉంటాడు దాచుకుని. వీళ్ళు మెల్లగా రోజు ఒకటి ఏదో వస్తుంటారు, ఎక్కడ ఏం దొరుకుతుందా, ఎక్కడ ఇది అయిపోయిందా, అది ఫెయిల్ చేయడం ఎట్లా, ఇది ఫెయిల్ చేయడం ఎట్లా, దాని ఆ తప్పుడు ప్రచారం బయట ఎట్లా చేయడం ఎట్లా అని. అలాంటి విలన్లో మళ్ళీ రకాలు. విలన్ అంటే కూడా అది స్ట్రాంగ్ విలన్ కాదు, కుచిత బుద్ధితో లోపలంతా కుళ్ళుతో విపరీతమైన అత్యాశతో తన స్థాయికి నుంచి ఎక్కువ ఆలోచించుకొని ఏదో అనుకోకుండా ఏనుగల మెళ్ళలో దండేసినట్టు, అది కూడా కాదు, ఈయన వెన్నుపోటు పొడి తెచ్చుకున్న అధికారం, దాంతో సర్వైవ్ అయి ఇదే పర్మనెంట్ ఎట్లా చేసుకోవాలా అనుకునే ఒక దుర్బుద్ధితో జీవితం అంతా కూడా అలాంటి మ్యానిపులేషన్లు, కుట్రలు, కుతంత్రాలతో రక్తంలో కూడా అదే ఉండి రక్తం అంతా కూడా అలాగే ఉన్న నాయకులు కానీ, వాళ్ళ వెనకుండే పార్టీలు కానీ, ఆ కార్యకర్త ఎందుకంటే తయారయ్యేదంటే వాళ్ళే అవుతారు, వాళ్ళ నాయక అనుచరగణం కానీ అలాంటి వాళ్ళే చేస్తారు. సరిగ్గా అదే జరుగుతుంది. ఆయన అధికారంలో ఉన్నప్పుడు తుని రైలు అడ్డమైన కాపులకు సంబంధించిన గొడవ ఇదైనా కూడా ముద్రగడ గారిని అడ్డంగా ఇది చేసి రోడ్డు మీద చేసిన ప్రతి దాంట్లో వాళ్ళది ఒకటి ఉంది, పెద్ద గీత చిన్న గీత. ఎప్పుడైతే ఇష్యూ మేజర్ ఇష్యూ వస్తోందంటే వాళ్ళే క్రియేట్ చేయడము, ఇష్యూ డైవర్ట్ చేయడం. మళ్ళీ అప్పుడు కూడా మాకే ప్రశ్న, దీని మీద జగన్ వైఖరి ఏంది, దీని మీద జగన్ వైఖరి ఏంది. సో నాటకాలు వేయించడము, వేషాలు కట్టించడము, ఆ ప్రాసెస్ లో అమాయకులైన ప్రజల ప్రాణాల మీద కూడా దాన్ని కూడా వాడుకోవడము అధికారంలో ఉన్నప్పుడు చేశారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఇదే మా ఆర్గ్యుమెంట్. మాకు అవసరమేముంది, మాకు డిస్ట్రాక్షన్ ఎందుకు అవసరమేముంది, మా ఫోకస్ అంతా ప్రభుత్వం చేస్తున్న మంచి పనుల నుంచి ప్రచారం చేసుకుంటాం. మంచి కాదు కొన్ని పనులు ప్రజలకు చేస్తున్నాం, మీకు మంచిని మీకు వర్తించదంట ప్రజలకు చేస్తున్నప్పుడు ఈ ప్రచారం చేసుకుంటామా, గుళ్ళల్లో ఇళ్లలో ఇది చేసుకుంటామా? ఆ మాత్రం ప్రజలకు తెలియదు. మీరు చేస్తున్నారు. ఎక్కడో దళితుల మీద దాడులు, ఎక్కడ మీ హయాంలో జరిగినవి దళితుల మీద దాడులు అంటారు, ఇప్పుడు జరుగుతున్నవి ఎక్కడో గొడవలు, ఎక్కడో చోట చెదురుమదురుగా జరిగినవి. జరిగే చోట ఎక్కడైతే అధికారం ఇన్వాల్వ్ అయిన చోట కానీ ఇంకోరు ఇన్వాల్వ్ అయిన చోట ఇమ్మీడియట్ కేసులు పెట్టి అరెస్ట్ చేసిన మా హయాంలోనే. స్పందించకుండా ఎక్కడున్నాం? నిన్న ఎక్కడో వీధిసులోనో దేనికో వినాయకుడి గోడకు పెట్టుకుంటే దానికి ఎవడో ఏదో పట్టిస్తే దాని మీద కూడా ఈ ఖాతాలో అంట. దీని మీద నిరాహార దీక్షలు, ఈ జోకర్లకు తోడు వీళ్ళకు తోగినట్టు ఇంకొకరు దొరికారు. అమ్మ బాబు వాళ్ళు అసలు ఎందుకు పనికిరాని వ్యక్తులు కొంతమంది, వాళ్ళకు పెద్ద ఇది వీళ్ళే ఇచ్చేసి ఓ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఆ టీవీలోనో దాంట్లోనో వీళ్ళ ఫోటోలో వేసి వాళ్ళ స్టేట్మెంట్లు. ఇది సింపుల్ ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు హీరో, ఇలాంటి హీరో కాదు, ధీరోదాత్తుడైన హీరో. ఆయన ఆలోచనల్లో కానీ ఆయన చేష్టలు చర్యల్లో కానీ ఎప్పుడూ
వీలైనంత మంచి నలుగురికి చేద్దాము, చేయలేకపోతే కామ్గా ఉందాము. నా కుటుంబం నాకెట్లనో మిగిలిన కుటుంబాలు అందరికట్లే, నా కుటుంబం ఎట్లో రాష్ట్రం అంతా ఒక కుటుంబంలాగా చూసుకోగలగాలి. ఇందులో మ్యాక్సిమం ఎంతమందికి నేను చేయగలను, చేయలేకపోతే నేను చేయలేనంటాను. నేను 1,00,000 సార్లు ఇప్పుడు చెప్తాం. 2014 ఎన్నికల్లో రుణమాఫీ అనేది చేయడానికి ఎంతో కొంత చేద్దామని మాలాంటి వాళ్ళందరం ఎంత శత విధాల ఆయన ఒప్పించాలని చూసినా ఆయన ఒప్పుకోలేదు. ఎందుకంటే అది 87,000 కోట్లు, 87,000 కోట్లు మిగిలిన 60,00,000 కోట్లు పే చేయడం అనేది ఎక్కడా కుదరని పని. అది అసాధ్యమైన విషయాన్ని మనం పట్టుకుని చెప్పడం అంటే మోసం చేయడమే. దానికోసం అవసరమైతే అధికారమైన రాకుండా పర్లేదనే దీంట్లో ఆయన ఆలోచించినాడు. అందుకోసం అప్పుడు ఆయన చేసిన మోసపు హామీలతో ఆయనకు వచ్చింది. సరే, అది ఒక రకంగా ఆ 5 ఏళ్లలో ఆయన ఏమైనా ఉంటే అది ఎగ్జాస్ట్ అయిపోయాడు. ఆయనకు తెలిసినట్టు ఇంకా మళ్ళీ నేను రాలేను, అందుకే అడ్డంగా దున్నేసుకున్నాడు. సో ఇప్పుడు ఏదైతే మేము చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా ఇవి ఈరోజు ఆగేటివి కాదు, ఇంకా పెరిగేవి. రైతులకు విద్యుత్తుకు సంబంధించి మీటర్లు చేసినా, ఇంకోటి చేసినా, రాష్ట్రానికి ధర్మకర్తగా తను భావించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి పెద్ద, ఇంటి గురించి ఆలోచించేటప్పుడు తాళం వేస్తాడా, తీస్తాడా, ఏది చేస్తాడా, ఎవరు జాగ్రత్తలు, ఆ నమ్మకం ఇంటి పెద్ద మీద ఎట్లుంటుందో, మంచి వ్యక్తి అయితే రాష్ట్ర ప్రజలకు మొత్తంగా జగన్మోహన్ రెడ్డి గారు మీద ఆ నమ్మకం ఉంది. మీరు తల్లకిందులు తపస్సు చేసినా, దాన్ని దెబ్బతీయాలని చూసినా, ఆయన ఆ ప్రజల దీంట్లో ఆ నమ్మకంలో ఈశ్వరు మాత్రం అంతా కూడా తేడా రాకపోగా అది మరింత గట్టిపడుతుంది. పైగా మీ మీద ఏహభావం పెరుగుతుంది. ఇప్పుడు ఇన్ని మాటలు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ మాత్రం కూడా మాట్లాడతారనుకోను. ఎవరము అనాల్సిన అవసరం రాకుండా చంద్రబాబు నాయుడు గారు అనే మాజీ ముఖ్యమంత్రి 70 ఏళ్ల నాయకుడు వ్యక్తిని గౌరవించాలనే అందరికీ ఉంటుంది. ఎందుకంటే ఆయన అనుభవం రాష్ట్రానికి ఉపయోగపడేది. అయితే ఆయన అనుభవం కానీ లేదా ఆయన ఆలోచనలు కానీ రాష్ట్రానికి పీడలాగా తయారైతే ఎందుకబ్బా ఇలాంటి ఆయన వచ్చి ఇక్కడ ఉన్నాడు, ఎక్కడ కృష్ణారామ అంటూ ఉంటే బాగుండేది, అసలు ఎందుకు పట్టుకున్నాడు శనిలాగా ఈ రాష్ట్రానికి పట్టుకున్నాడు అనుకునే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి ఆయనతో ఆగకుండా తర్వాత తరం కూడా అందించి కొడుకులు కూడా పాడు చేసి ఆయన ఆలోచనలు కూడా ఇంతగా చేసేందుకు బాధ కలుగుతుంది. పెద్దవాడిగా చెప్తున్నాం. ఆయన అసలు ఆ తరం అయిపోయినాక ఈ తరం ఆయన సొంతంగా ఆలోచించి స్పోర్టివ్గా తీసుకుని ఆయన కుమారుడైన జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేస్తే నేను నెక్స్ట్ వస్తే నాకు ఇస్తే నేను ఇది చేస్తానని చెప్పిపోతారా, దట్ ఈస్ గ్రేట్. వీ హ్యావ్ టు వెల్కమ్, అది వెల్కమ్ చేయాల్సిందే. దానికి తగిన ఓపిక ఉండాలా. ఇప్పటికెంత 6 నెలల లాక్డౌన్ అయ్యి తండ్రి కొడుకులు ఇద్దరు ఎక్కడున్నారో తెలియదు. హైదరాబాద్లో ఉన్నారో అంటున్నారు, హైదరాబాద్లో ఉన్నారు, మాల్దీవ్స్లో ఉన్నారు, ఎక్కడున్నారు ఏం తెలుసు, జూమ్లోనే కదా వాళ్ళు కనపడేది. ఆయనకంటే సరే ఎక్కడెక్కడ రోగాలు జబ్బులు ఏమైనా ఉండొచ్చు, ఏజ్ వల్ల ఉండొచ్చు. కొడుకు ఏమైంది, బాగా హీ లుక్స్ వెరీ ఫిట్, బాగున్నాడు. ఇంకా మాకు తెలియదు ఏమైనా ఉన్నాయేమో తెలియదు కానీ జబ్బులు మామూలుగా అయితే ఆయన ఎందుకు జనం లేక రాలేడు. జనం లేకంటే పబ్లిక్ లేక ఉమ్మనట్లా ఇక్కడ కూర్చొని అందరినీ కలవచ్చుగా. సీరియస్ పొలిటికల్ పార్టీ అయితే అసలు ఆలోచన ఎందుకు రావట్లా? ఇప్పటికైనా తండ్రి బాటలో పోకుండా కొడుకైనా ఒక సవాల్గా తీసుకొని ఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రోజు కూడా చిరంజీవిగా ఉన్నారంటే, ఇంకా 100 ఏళ్ళైనా చిరంజీవిగా ఉంటారంటే చేసిన పనుల వాళ్ళు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 10 ఏళ్ళు కూడా 10 ఏళ్ళు కక్కముక్కలు నిలబడి అన్ని రకాల కష్టాలు తర్వాత ఈరోజు ఒక పదురెక్కిన దీనిలాగా బాగా మేలి బంగారంలాగా కడ్డీలాగా తయారై ఎట్ట పరిపాలన చేస్తున్నారు. షార్ట్ కట్లు లేవు. దేర్ ఇస్ ఓన్లీ వన్ వే, అదే రాజమార్గం. ప్రజల మనసులు గెలుచుకోవాలంటే వాళ్ళ తరపున నిలబడాలి. చిల్లర మల్లర రాజకీయాలు, పద్దలు వేసే వాళ్ళని శాపనార్థాలు పెట్టుకుంటాను, లేదా 2 ప్లాట్ఫామ్స్ దొరికే 2 పత్రికలు టీవీలో దొరికే వాటి ద్వారా ఏదో చేయాలని చూడడము, లేదా ఎక్కడో మంట పెట్టి ఓటు పెట్టి నువ్వే పెట్టామని మా మీద పడేసి ఇలా రూలింగ్ పార్టీలో ఉన్న వాళ్ళ మీద చేసిన వృధా ప్రయాస. నా అంతటి నేను పనిచేయాలి అనే ఒక హోప్ వాళ్ళ పార్టీలో ఇస్తే వీ వెల్కమ్ ఇట్. ఏం లేదు, సింపుల్ రీజన్, డెమోక్రసీలో అపోజిషన్ తప్పదు. అపోజిషన్ బాగా ఉంటే
ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు నాయకులు వెల్కమ్ చేస్తారు. ఎందుకంటే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లో అది పార్ట్గా ఉంటుంది. ఇదిగో ఇక్కడ తప్పు జరుగుతుంది, ఇక్కడ తప్పు జరుగుతుంది అని తెలిస్తే ఓకే సిస్టంలో దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి ఎప్పుడు రెడీగానే ఉంటారు. ఈ రోజు కూడా మేము అత్యంత దీనిగా అసహించుకునే చీదరించుకునే ఆ తోక పత్రికలో వచ్చినా సరే దాని మీద ఎవరన్నా దృష్టికి వెళ్తే మాత్రం ఆయన ఇమ్మీడియట్ అనేది వారు ఏ ఉద్దేశంతో రాశారో, ఏ పొలిటికల్ దీంతో ఏ ఉద్దేశంతో రాశారో అసలు నిజమే కనుక్కోండి, నిజమైతే సెటరైట్ చేయండి, అలాంటిది జరగకూడదు కదా, లోపల ఉంటే కరెక్ట్ చేసుకోండి అనేది చెప్తున్నారు. అంటే ఎందుకంటే నేను చేసే పని నేను ఏ రకంగా ఆశించానో అది కింది వరకు పోవాలి, దాని ఫలాలన్నీ కింది వరకు అందాలి అనే ఆలోచన ఆయనది. ఇప్పుడు రాజధాని వ్యవహారం దాని విషయంలో కూడా అంతు తెగని దీనిలాగా పోతుంది, అంతులేని కథలాగా అది రాసుకుంటా 200 మంది 300 మంది తిరుగుతూనే ఉన్నారు, వాళ్ళు కూర్చుంటూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు, రోజుకు వస్తుంది. నాకు గుర్తురాలే పద్ధతి ఎక్కడో చూస్తుంటే ఇదేంది ఈ అసలు రాజధాని పేరు మీద వేల ఎకరాల పాపం వాళ్ళని పిండి అసలు ఎక్కడా జరగని రకంగా వాళ్ళంతా పెద్దలందరూ కూర్చొని అదేదో సొంత వ్యవహారం అయినట్టు, ఇంట్లో పెళ్లి అయినట్టు, ఇంకోటి అయినట్టు ఈయన ఆలోచనలన్నిటికీ, ఈయన దురాలోచనలన్నిటికీ పొలాలన్నింటినీ ఇప్పించి ఎక్కడ వాళ్ళని అక్కడ ఒప్పించి బలవంతంగా ఇప్పించి 33 ఎకరాలైనంత లాక్కొచ్చిన భూమి ఇది. వాళ్ళు ఎలాగో దెబ్బతిన్నారు పాప రైతులు. అప్పుడు ఇది కాక చందాలను వసూలు చేసినారు. నేను పాత వ్యతిరేకిస్తుంటే ఉన్నాయి. అది ఈ తోకపత్రిక వాళ్ళ ఆధ్వర్యంలో జరిగినాయి. గవర్నమెంట్ కూడా ఇచ్చిందేమో తెలియదు పట్టేసి. అప్పుడు వసూలు చేసినవి అవి కూడా ఎక్కడికి పోయినాయో అవన్నీ వచ్చేసి ఈవెన్ కిడ్నీ బ్యాంకులు కూడా వదలలేదంట. చిన్నపిల్లలను కూడా వాటిని వదలకుండా వాళ్ళు సేవ్ చేసుకున్న 100, 500 అది కూడా తీసేసుకుని మొత్తం అదంతా ఏమైందో తెలియదు. మొత్తం క్యాపిటల్ లేదు, అది పోయింది. అంటే ఆయన ఆ శాఖ ఆ వేడి ఆ దెబ్బ పడని సెక్షన్ కానీ ఆయన మీద ప్రేమ పెంచుకునో లేదా వేరే దీనిల కోసం పెట్టుకుని ఆయన నమ్ముకున్న వాళ్ళ మీద కానీ రాష్ట్రం మీద కానీ ఒక్కదాన్ని కూడా వదలకుండా మొత్తం దెబ్బ కొట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఈరోజు దాని మీద రాజధాని కోసం రాష్ట్రం అంతా ఉందని చెప్పడం, అలాగే దాని ఏమంటాం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ రకంగా కోర్టుల నుంచి ఎలా తీసుకొని రావాల వ్యవస్థలను మేనేజ్ చేసి వాటి ద్వారా ఆయన చూడడం, వాటిలో భాగంగా ఏ రోజుకి ఆ రోజు కొత్తగా ఏదో ఒకటి వండి మా మీద పడేయాలని చూడడం, బురద వేసేసి తుడుచుకునేట్టు ఈ రోజువారీ కార్యక్రమంలో భాగంగా నిన్న కూడా చేసిన వాళ్ళ వ్యవహారం మీద మా రియాక్షన్ దీనికి సంబంధించినందుకు. సో ఆయన చెప్తున్నవి ఎవరూ నమ్మట్లేదు. అండ్ వాళ్ళకు సంబంధించినంత వరకు ఆయన ఏదన్నా చేయగలిగితే టెంపరీగా ఆయన కొంత వెంటిలేటర్ మీద ఆక్సిజన్ లాగా ఆయన చెప్పుకోవడానికి వచ్చేస్తే వ్యవస్థలను మేనేజ్ చేయగలిగిన ఆయన లక్షణం వల్ల ఆయన మేమేం చేయలేకపోవచ్చు, ప్రజలు కూడా ఆయన ఏం చేయలేకపోవచ్చు, అవాధ్యుడు అంటారు అలాంటివన్నీ ఏం చేయలేకపోవచ్చు ఆయన పార్టీని. కానీ ఆయన వరకు చట్టాలు విట్టాలు కూడా చుట్టాలు కావచ్చు, ఇప్పటికి కూడా ప్రతిపక్షంలో ఉన్నాం. కానీ ప్రజలకు మాత్రం ఆయన ఏంటి అనేది తెలుసు అనేది మనకు లాస్ట్ ఎలక్షన్లో తెలిసింది. వచ్చే ఎలక్షన్లో ఘటగా ఆయన చెప్తారు. ఎందుకంటే అంతవరకు ఓన్లీ నెగిటివ్ తెలిసింది. రాజశేఖర రెడ్డి గారి తనయుడిగా మా కోసం కష్టపడుతున్నారని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఓ ప్రేమ చూపించారు. ఈసారి 2024 ఎన్నికలు వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే మాకు కావాలనేంత డీటుగా జనం తీర్పు ఇచ్చే రకంగా ఈ ఏడాదిన్నరలోనే మా నాయకుడి పాలన సాగింది. అది ఇప్పటికీ ఆయన ఎవరో అడ్డంగా ఒక వారం ఎలక్షన్ కమిషనర్ చేయకపోతే లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా అదే తెలిసేది. ఒంటి చేత్తో ఏకపక్షంగా మొత్తం యునానిమస్ అవేమి ఎక్కడా ఏమీ జరగకుండా ఎందుకయ్యాయంటే అభిమానమే. ఇప్పుడు పల్లెల్లో ప్రజల్లో ఎక్కడ చూసినా కూడా ప్రజల్లో కనపడుతున్న రియాక్షన్ కానీ ఆ సంతోషం కానీ ఆ పండగ వాతావరణం కానీ మాకొక ఓవరాల్ గా మాకు భరోసా, ఈ రాష్ట్రానికే భరోసా జగన్మోహన్ రెడ్డి గారు అనే అభిప్రాయం కానీ జనంలో ఉండేది కూడా కనపడుతుంది కళ్ళ ముందు. కాబట్టి ఈయన పెళ్లి శాపాలు కానీ ఈయన ఏదైనా ఎన్నాళ్ళైనా ఈయన బాగుపడమో కొడుకు మాత్రం ఐ వాంట్ టు అడ్వైజ్ హిమ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఆయన క్లచెస్ నుంచి ఇప్పటికైనా వస్తే ఫ్యూచర్ ఉంటుందో లేదో చెప్పలేము అంతే. ఎందుకంటే ఈయనకు అంత ఓపుకుందో లేదో జనం కోసం పనిచేయడం. కానీ
అట్లీస్ట్ ఆ వైపు అటెంప్ట్ చేయడానికి ఒక అవకాశం ఉంటుందనేది నా ఉచిత సలహా. థ్యాంక్ యూ. ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు, లేకపోతే పిఠాపురం జరిగినటువంటి సైట్లు, ఇవన్నీ ఎట్లా చూడాలి? కావాలని ప్రభుత్వం వీటి అన్నింటినీ ప్రోత్సహిస్తుంది, ప్రభుత్వం చర్యలు తీసుకెళ్ళదు అనేది చంద్రబాబు మాట్లాడుతుంది. ఇది రెండు రకాలు చూడాలి. ఒకటి, ఇంతకంటే అమానవీయమైనది ఒకటి ఉండదు. ఎవరైనా సరే ముందు ఎక్కడన్నా జరిగినా అలాంటివి దాన్ని టోన్ డౌన్ చేసో, తగ్గించో, లోకలైజ్ చేసో అక్కడికెక్కడ కవర్ చేయడానికి ట్రై చేయాలి ఫస్ట్ థింగ్. ఎందుకంటే ఇది చాలా అత్యంత సున్నితమైన వ్యవహారం. రిలీజియస్ విషయాలంటే అది ప్రత్యేకంగా ఎవరికి చెప్పాల్సిన అవసరం, అందుకంటే ఆయనకే ఎక్కువ తెలుసు. సో రాత్రి ప్లేట్ మార్చడం, గోడు చేసినా ఎప్పటికప్పుడు పొలిటికల్గా దానివల్ల ఆయన మారేది. రెండవ విషయం, నేను ఇంతకుముందు అన్నట్టు ఏ ప్రభుత్వానికంటే ఆయన లాంటి ప్రభుత్వానికి అవసరమే. మా ప్రభుత్వానికి ఇన్ని పనులు చేసి చెప్పుకోవడానికి రోజంతా సరిపోని మా ప్రభుత్వానికి, మా పార్టీకి అలాంటి అవసరం ఎందుకు వస్తుంది? అది నిజానికి మాకు అడ్డంకి. ఈరోజు ఇది లేకపోతే నేను మా ఆసరా గురించి చెప్పాలి. ఇంతుంది 6,700 కోట్లు కిందికి ఎట్లా పోయింది, నెల రోజుల్లో 11,000 కోట్లు ఎట్టించారు. 11,000 కోట్లు క్యాష్ ట్రాన్స్ఫర్, 11,000 కోట్ల పైగా మహిళల చేతుల్లో, 1 కోటి మంది మహిళలకు ఏ స్టేట్లో నా జరిగిందా అని మాది మేము బాగా చెప్పుకుంటూ పోవాల్సిన, ప్రచారం చేసుకోవాల్సిన దాంట్లో మా కర్మగాలి ఇది మాట్లాడాల్సి వస్తుంది. మెడకాయ తలకాయ ఉండేవాడు ఎవరైనా ఇలాంటి పని చేసి మా కాళ్లకు మేము అడ్డంకులు క్రియేట్ చేసుకుంటామా? చేసుకోము. మరి ఎక్కడ జరుగుతోంది? ఈ మీద డిస్కషన్ జరగకూడదు, దీని మీద ప్రజల్లోకి పోకూడదు అనే ఉద్దేశంతో, ఒక దుర్బుద్ధితో ఒక సొంత అజెండా, వాళ్ళ అజెండా తీసుకురావడంలోనే ఇది కనిపిస్తుంది. ఒకటి. సెకండ్ థింగ్ ఈజ్, జరిగినవన్నీ మీరు చూస్తే ఇళ్ల దగ్గర పెట్టినవి చిన్న చిన్న గుళ్ళు ఎక్కడో ఎవడో తెలియక చేసినవి కొన్ని కావచ్చు. ఆ తర్వాత దాంట్లో ఒక ప్యాటర్న్ చూశాక మాకు అనుమానం వస్తుంది, జరిగే కుట్ర ఏదో ఉందేమో నా డౌట్ వస్తుంది. రియాక్షన్ చూస్తే అదే డౌట్ వస్తుంది. ఎవడన్నా నిజానికి అటు చేస్తే తప్పు బాబు అటు చేయకూడదని వాళ్ళు చెప్పాలి. ప్రభుత్వం ఎక్కడన్నా రియాక్ట్ కాకపోతే దాని మీద ఎందుకు కాలేదు, సెన్సిటివ్ ఇష్యూ కదా అనాలి. ఎక్కడ రియాక్ట్ కాకుండా ఎక్కడున్నాం ఇప్పుడు? ఆఖరికి అదేది అంతర్వేది విషయం ఆయన హయాంలో జరిగిందిగా, 1-2 కేసులు అట్లాంటివి గతం తగలబడిందిగా. మరి అప్పుడు ఆ రోజు ఈ బీజేపీ కానీ వాళ్ళు ఎవరు, ఆయన వెనకమ్మడు ఉన్నాడు కదా, ఆయన పవన్ కళ్యాణ్, ఆ రోజు బీజేపీ వీళ్ళ గవర్నమెంట్లో ఉంది, పైగా దేవాదాయ శాఖ మంత్రి ఆయనే, బీజేపీ లీడరే. ఆ రోజు ఎందుకు అడగల? ఎందుకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద అంటే ఆయన మతం వేరే అని చెప్పడానికి వీళ్ళ ప్రయత్నం చేసేసి, అసలు మొత్తం మతాలకు అతీతంగా ప్రజలను ప్రేమించిన కుటుంబం అది రాజశేఖర రెడ్డి గారి కుటుంబం. అలాగే దాన్ని ఏమంటాం, హిందువుల టెంపుల్స్ కానీ ఇంకోదేమో పవిత్రంగా అవి ఏ ఆచారాలు ఎట్లా ఆచరించాలనో దాని ప్రకారం చేసింది. ఈయనలాగా చెప్పులు వేసుకుని కాళ్ళకేమో ఇది అవుతాయనో షూ వేసుకుని శంకుస్థాపనలు చేసి అలాంటి చంద్రబాబు లాగా ఎప్పుడు చేయలేదే జగన్మోహన్ రెడ్డి గారు. ఏ దేవుడైనా ప్రజల విశ్వాసానికి సంబంధించి అందరూ ఒకటే దేవుళ్ళు, దేవుడి మీద విశ్వాసం పెట్టుకున్న ప్రతి ఒక్కరు బాగుపడతాడు, విశ్వాసం పెట్టుకోండి అని చెప్పే ఫ్యామిలీ అది. అందుకే ఆయన ఎప్పుడన్నా ఇద్దరే గురించి ప్రస్తావిస్తాడు, దేవుడు ప్రజలు. అలాంటి వ్యక్తి మీద ఇలాంటి బురద చల్లితే ఆ బురద నిలబడుతుందా? ఇది కావాలని దుర్బుద్ధితో 2 రోజుల అజెండా, 3 రోజుల అజెండా, ఐ థింక్ 2 రోజులైనా అది వదిలేస్తారు, ఇంకోదానికి పోతారు మళ్ళీ. దీని మీద 10 మందో 20 మందో నాయకులు అంత పనులు అయిపోయి స్పెంట్ ఫోర్స్ లాంటి నాయకులు దొరికారు. వాళ్లకు 10 లక్షలు 20 లక్షలు డబ్బులు చేతిలో పెట్టడము, దానికి అవసరమైన ఢిల్లీలో వీళ్ళు ఉంటారు. అక్కడ మీడియాలో ఆ రోజు ఎర్రచందనం దాంట్లో అడ్డంగా కాల్చి నిలబెట్టి చంద్రబాబు నాయుడు హయాంలో 13 మందో 14 మందో క్లియర్గా కొత్త గొడ్డళ్లు కనపడుతున్నాయి. 21 మంది దొంగల మీద నంబర్లు కూడా ఉన్నాయి. ఆ దొంగలు పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి పెట్టారని ఆ రోజు ఒక్క నేషనల్ ఛానల్లో రాలే, ఒక్క నేషనల్ ఛానల్లో దానికి సంబంధించి రాలా. రాజమండ్రి ఆ పుష్కరాల్లో 29 మంది 30 మందో అది చనిపోతే ఏం కవరేజ్ ఇచ్చారు, ఎందుకు రాలా? మీ మీడియా మేనేజ్మెంట్ లో చంద్రబాబు సిద్ధావస్తుడు. మేనేజ్మెంట్ అంటే అందరూ అమ్ముడు పోతా ఉన్నాయి అట్లా, రైట్ టైంలో ఎట్లా దూర్చాలా, ఢిల్లీ దగ్గర నుంచి ఇక్కడి దగ్గర నుంచి. సో ఇక చిన్న సైజు గుడో ప్రైవేట్ ఏదైనా అక్కడ ఏదో చేయడం,
ఇమ్మీడియట్ క్యాసెట్లు తీసుకొని ఢిల్లీకి పోవడం, అవసరమైతే యూఎన్ఓ కూడా అలౌ చేస్తే అక్కడికి కూడా పోతారు అన్నట్టు పోయేసి. ఏపీ అనేది ఒక పెద్ద దీని కింద చూపించి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద పెనుభూతం కింద ఏదో చూపించాలనే ప్రయత్నం వాళ్ళది. మా దృష్టిలో అయితే చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలకు అటుంచండి, మామూలు వ్యక్తిగా సమాజంలో, సభ్య సమాజంలో ఆయన నలుగురు మధ్య ఉండడానికి పనికిరాడనే దృఢమైన అభిప్రాయంతో ఉన్నాం. ఇది రాజకీయాలకు అతీతంగా ఉన్నాం. ఇంకా మన పల్లెటూరు భాషలో చెప్పాలంటే మనుషుల రూపంలో ఉన్న దయ్యము, రాక్షసుడు అనే ఫీలింగ్ లో ఉన్నాం. మొత్తంగా మేము ఫీల్ అయ్యేది అదే, జనం కూడా అదే ఫీల్ అవుతున్నారు. అందుకే అదే టీచ్ చేశారు. ఎక్కడైనా కన్స్ట్రక్టివ్ గా ఉండాలి విమర్శలు, లేదా దేనైనా లోతు చూసి దాని మీద అనాలా, జనాన్ని కూడగట్టి ఒపీనియన్ మౌలు చేయాలా. కానీ అన్ని తప్పుడు ఇవి లేనిది ఇది ఆ సాకులు కూడా వాళ్ళే క్రియేట్ చేసి అదే మళ్ళీ చూపించి మా మీద బురదలడం అంటే అంతకంటే దుర్మార్గం వేరే ఉండదు. ఇచ్చేసాను ఇంతవరకు అయితే లేదు, కానీ దీనికే ప్రిపేర్ అయ్యారు ముఖ్యమంత్రి గారు. వాళ్ళంతగా అంటున్నారు కావాలంటున్నారు కదా ఇచ్చేయండి అన్నప్పుడు బహుశా చేరుస్తారేమో. ఇంకా దాని మీద ఏం డిస్కషన్ కాలే. చేర్చడానికైతే అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. నిజంగా నన్ను అడిగితే జరిగితే ఎలాంటి వాటి జరగాలంటే ఎక్కడైతే పూర్తి సెక్యూరిటీ ఉంది, పూర్తి అన్ని రకాల సిస్టమ్స్ అంతర్వేది కూడా సీసీ కెమెరాలు ఉండాలి. అలాంటి చోట ఏదన్నా ఇది వస్తే ఇప్పుడున్నది ఏదైనా ఉంటే అలర్ట్ చేశారు కంప్లీట్ ఎంటైర్ ఎక్కడెక్కడ ఉన్నాయి టెంపుల్స్ అన్ని. చిన్న ఇన్సిడెంట్ జరగానే అలర్ట్ అయి చేయలింగ్ చేశాం. తిరుమల ఈయన హయాంలో మరి క్షుద్ర పూజలు జరిగినాయి. ఇక్కడ సీసీ కెమెరాల్లో కూడా కనపడింది ఎవరు చంద్రబాబు నాయుడు గారి హయాంలో. అలాంటివి వీటి మీద జరగాల. ఎందుకంటే అవి సెన్సిటివిటీస్ మీద టచ్ చేస్తున్నారు. ఒక సెక్షన్ ఆఫ్ దీని మీద ఇది అవుతున్నారు అనేది అది అన్ని ప్రార్థనా స్థలాలకు అప్లై అవుతుంది, దేవాలయాలకనే కాదు. ప్రార్థనా స్థలాలన్నీ కూడా రాజకీయాలకో వీళ్ళ వ్యక్తిగతమైన వాళ్ళకో ఉపయోగపడకూడదు అనేది మా విధానం. అవి పొలిటికల్ ఇంట్రెస్ట్ కోసం ఉపయోగపడదు. మతం కానీ కులం కానీ రాజకీయం కాకూడదు. మా ప్రభుత్వం, మా పార్టీ, మా ముఖ్యమంత్రి గారు బేసిక్ ఎందుకంటే ఆయన ఆలోచన మాకు వస్తుంది కాబట్టి ప్రజలకు సంబంధించిందే రాజకీయం ఉండాలి తప్ప మతం, కులం వీటికి సంబంధం ఉండకూడదు. వీటన్నిటికీ అతీతంగా ఉన్నప్పుడే ప్రజలకు దగ్గర అవుతాం. ఒక కులంతోనే ఒక మతంతో వచ్చే ఓట్లతో ఏ పార్టీ అధికారంలోకి రాలేదు. అట్లా వచ్చినట్టు ఎక్కడా ఇంతవరకు చరిత్రలో రుజువు కాలేదు. ఎందుకంటే ఇవి ప్రాక్టికల్ కుదరదు. ప్రజలు తమకు కావాలంటే అన్ని వర్గాల ప్రజలు, అన్ని మతాల ప్రజలు, అన్ని కులాల ప్రజలు ఆదరిస్తేనే అవుతుంది. అందువల్ల ఆదరణ పొందడానికే మేము ట్రై చేస్తాం తప్ప ఇట్లాంటి సంకుచితమైన దాంతో పెట్టి నిప్పు పెట్టి ఒక మతాన్ని అట్రాక్ట్ చేసి గోదావరి చేయాలనే ఉద్దేశం అయితే ఎప్పుడు చేయము.